వ్యాస మహర్షి రచించిన అష్టాదశ మహాపురాణాల్లో ఆఖరిగా రచించిన పురాణం శ్రీమద్ భాగవతం. ఈ ఒక్క పురాణం పూర్తిగా అర్థం చేసుకుంటే చాలు, జీవితంపై పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే విష్ణుతో మొదలుపెట్టి కృష్ణుడి వరకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అయితే వ్యూవర్స్ ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏదో ఒక విధంగా ఇవాల్టి జనరేషన్కి కనీసం ఒక్క పురాణమైన పూర్తిగా నేర్పించాలని అన్ని వయసుల వారికి ఎంతో ఈజీగా అర్థమయ్యే శ్రీమద్ భాగవతాన్ని ఎంచుకున్నాం. సో మా ఎఫర్ట్స్ గుర్తిస్తూ మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఆ మాటలు మేము కంటెంట్ని కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి మీరిచ్చే మోటివేషన్గా భావిస్తాం. కర్దముడు చెప్పిన విధంగా దేవహూతి భక్తితో రాత్రి పగలు ఆ నారాయణుణ్ణి ధ్యానించింది. కొంతకాలం గడిచాక అతను ఆమె గర్భంలో శిశువుగా ప్రవేశించాడు. యజ్ఞానికి ఉపయోగించే అరణి చెక్కలో దాగి ఉన్న నిప్పుల ఆ విష్ణువు తన గర్భంలో శిశువు రూపంలో ఉన్నాడు. ఈ అద్భుతమైన సంఘటనను ఆనందిస్తూ గంధర్వులు సంగీత గానం చేస్తే అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు స్వర్గం నుంచి దేవహూతిపై పూల వర్షం కురిపించారు. ఇక సరస్వతీ నదీ తీరాన దేవహూతి ఉన్న ఆశ్రమానికి కర్దముడి తండ్రైన బ్రహ్మ మిగతా ప్రజాపతులను వెంట పెట్టుకుని వచ్చాడు. దేవహూతి గర్భంలో విష్ణు పెరుగుతున్నాడని బ్రహ్మకు తెలిసి కర్దముడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: నువ్వొక ఆదర్శవంతమైన కొడుకు అని నిరూపించుకున్నావు. నీకు పుట్టిన 9 మంది కూతుర్లను ఈ 9 మంది ప్రజాపతులకు ఇచ్చి వివాహం జరిపిస్తే సృష్టి కొనసాగుతుంది. వారి వివాహాలు ఇప్పుడు జరిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేవహూతి, నీ కడుపులో పెరుగుతున్న విష్ణువు నీ ద్వారా యావత్ ప్రపంచానికి బ్రహ్మ విద్య వివరించి బాధలు కష్టాలకు కారణమైన అవిద్య అనే అజ్ఞానం నుంచి విముక్తి కలిగిస్తాడు. సాంఖ్యయోగ తత్వాన్ని పరిచయం చేసి కపిలమునిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాడు. కపిల తల్లిదండ్రులుగా మీ పేర్లు భవిష్యత్ తరాల వారికి గుర్తుండిపోతాయి. ఆ తరువాత బ్రహ్మ వివాహాల బాధ్యత అప్పచెప్పి సత్యలోకానికి తిరిగి వెళ్లిపోయాడు. మరీచికి కళ, అత్రికి అనసూయ, అంగిరసుడికి శ్రద్ధ, పులస్త్యకి హవిర్భు, పులహ్కి గతి, క్రతుకి క్రియ, భృగువుకి ఖ్యాతి, వశిష్ఠునికి అరుంధతి, ఆఖరిగా అథర్వుడికి శాంతి భార్యలుగా ఇవ్వబడ్డారు. కూతుర్లకు వీడుకోలు పలికిన తరువాత కర్దమ, దేవహూతి కొంత సమయం ఒంటరితనాన్ని అనుభవించారు. కాని జరగబోయే అద్భుతమైన సంఘటన కోసం ఎదురు చూస్తూ వారిలో ఉన్న ఉత్సాహం ఎక్కువయింది. కర్దముడు తన భార్య గర్భంలో ఉన్న విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రగాఢమైన భక్తిని వ్యక్తపరుస్తూ ఇలా అన్నాడు: నీ గొప్పతనాన్ని, అనంతమైన దయను వర్ణించడానికి పదాలు సరిపోవు. జీవులుగా మాకు లోపాలు, లౌకిక అనుబంధాలు ఉన్నప్పటికీ నువ్వు మా పట్ల కరుణ చూపించి మా పుత్రుడిగా జన్మించాలని నిర్ణయించుకున్నావు. ఈ విశ్వసారం, జ్ఞానస్వరూపం, సమయం, త్రిగుణాలు అన్నీ నువ్వే. నీ దివ్య దర్శనం సంసారం అనే మాయ నుండి విముక్తిని కలిగిస్తుంది. ఇక నాకు అప్పచెప్పిన బాధ్యతలు పూర్తయ్యాయి కాబట్టి నిన్నే ధ్యానం చేస్తూ నీలో ఐక్యం అవ్వడానికి నా జీవితాన్ని అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. దానికి విష్ణువు, నీకు కొడుకుగా పుడతానన్న నా వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. ఈ అవతారం మానవ శరీరానికి ఉన్న పరిమితుల నుంచి విముక్తిని కోరుకునే వారికి అంకితం. మర్చిపోయిన బ్రహ్మ విద్యను తిరిగి గుర్తు చేసి సంసార బంధాలనే మాయ నుంచి విడుదల చేసి మానవాళిని కాపాడటమే నా ముఖ్య ఉద్దేశం. సన్యాసి మార్గాన్ని అనుసరించాలనే నీ ఆలోచన చాలా మంచిది. ఇక నువ్వు బయలుదేరు. ఒంటరితనంతో ఈ ప్రపంచం గురించి భయపడుతున్న నా తల్లిని నేను ఆమెకు పుట్టిన తరువాత బ్రహ్మ విద్య నేర్పించి నన్ను అర్థం చేసుకోవడంలో సాయం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు కర్దముడు గర్భంలో ఉన్న కపిలకు ప్రదక్షిణ చేసి అడవికి వెళ్లిపోయాడు. అరణ్యంలో కర్దముడు మౌనంగా తన రోజులు గడిపాడు. పరబ్రహ్మం తప్ప మరో ఆలోచనే లేదు. అనుబంధాలన్నీ తొలగిపోయాయి. కర్మ, దాని ఫలితం అనే అంతులేని ప్రయాణం నుంచి విడుదల. త్రిగుణాలు అంటే సత్వ, రజో, తమో అనే 3 గుణాలను అధిగమించి నిర్గుణుడయ్యాడు. ఇక గుణాలే లేనప్పుడు నేను, నాది అనే భావనే పోయింది. శరీర బాధలు, మనసులోని ఆలోచనలు, బుద్ధికున్న చంచలత్వం అన్నీ పోయి ప్రశాంతతను సాధించాడు. దృష్టి కేవలం తనలో ఉన్న నారాయణుడిపై మాత్రమే ఉంది. అప్పుడు కర్దముడు విష్ణువుని పాదాలకు చేరుకున్నాడు. పరబ్రహ్మంపై ధ్యానించడం నుంచి మొదలుపెట్టి తనలో ఉన్న విష్ణువుని చేరడం వరకున్న వివరణ అంతా ధ్యానం చేస్తున్నప్పుడు చెందే అనుభూతుల స్టేజెస్. ఇక కర్దముడు వెళ్లిపోయిన తరువాత కపిలుడు పుట్టి తన తల్లి దేవహూతితో పాటు బిందు సరస్సు దగ్గరున్న ఆశ్రమంలో ఉన్నాడు.
రోజులు గడిచాయి. నారాయణుడు ప్రపంచానికి బ్రహ్మ విద్యను నేర్పించాలని మీ కొడుకుగా జన్మించాడు అని బ్రహ్మ చెప్పిన మాటలు దేవహుతి గుర్తు చేసుకుని ఒంటరిగా కూర్చున్న తన కుమారుడి దగ్గరకు వెళ్లి, నువ్వు నారాయణుడు అని నాకు తెలుసు. ఇప్పటి వరకు ఇంద్రియ కోరికల వెంట పడుతూ గడిపిన జీవితంతో అలసిపోయాను. నువ్వు ఉదయించే సూర్యుడిలా నాలాంటి సాధారణ వ్యక్తుల మనసులను ప్రకాశింపజేయాలి. నీకు తల్లినైనందుకు చాలా అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. దయచేసి నేను కోరుకునే బ్రహ్మజ్ఞానాన్ని నాకు అందించు. పంచభూతాలతో తయారైన శరీరంలో నేను, నాది అనే ఆలోచనతో ప్రేమ, ద్వేషం లాంటి వివిధ భావోద్వేగాలకు లోనయ్యేలా చేశారు. మీ దివ్య రూపకల్పన ద్వారా అజ్ఞానంలో ఉండి ఆత్మ అస్తిత్వాన్ని గుర్తించలేకపోయాం. ఇప్పుడు ఈ ముసుగును తొలగించి మాకు విముక్తినివ్వండి. మనశ్శాంతి, మోక్షం, ముక్తి వీటి గురించి నేర్పించండి. మీ నిజస్వరూపం గురించి నాకు జ్ఞానోదయం అయ్యేట్టు చెయ్యండి. పురుష, ప్రకృతి రెండూ నువ్వే అని అర్థం చేసుకుంటే జనన మరణం అనే అంతులేని ప్రయాణం నుంచి ఆత్మకు విముక్తి లభిస్తుంది. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి ఇతరులు, పరిసరాలు, అనుభవాలు వీటన్నిటి పట్ల ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. చివరి దశలో నా మనసులో ఉన్న కోరికలు తీర్చుకునే ప్రయాణంలో ఎన్నో బాధలు అనుభవించాను అని గుర్తించి అసలు ఎందుకీ జీవితాంతం కోరికల వెంట ఎందుకు పడ్డాను, ఏం సాధించాను, ఇలాంటి ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానం చెప్పేదే బ్రహ్మ విద్య. సో దేవహుతి తన ప్రశ్నలు క్షుణ్ణంగా వివరించి ఒక క్లారిటీ ఇమ్మని కపిలుడిని కోరింది. దానికి సమాధానంగా కపిలుడు, సంసార బాధలు పోగొట్టే యోగం ఒకటుంది. గతంలో ఋషులు, మహర్షులకు వివరించాను. ఇప్పుడు నీకు కూడా వివరిస్తాను. అది తెలిస్తే ఎవ్వరైనా మోక్ష మార్గాన్ని ఎంతో సునాయాసంగా అర్థం చేసుకుంటారు అని చెప్పి వివరించడం మొదలుపెట్టాడు. ఈ సృష్టిలో ప్రాణుల గొప్పతనం ఒక క్రమంలో ఉంటుంది. ముందుగా స్పర్శ ఉన్నా కూడా చలనం లేని చెట్లు, ఆ పైన స్పర్శకు చలించే జంతువులు, దానికంటే రుచి చూడగల లక్షణమున్న ప్రాణి, ఆ పైన రుచితో పాటు వాసన పసిగట్టగల సీతాకోక చిలుకల లాంటి ప్రాణులు, వాటికంటే శబ్దానికి స్పందించగలిగే పక్షులు, దానిమీద అనేక పాదాలున్న ప్రాణులు, ఆ పైన 4 పాదాలుండి సాధు లక్షణమున్న గోవులు, ఆఖరిగా 2 పాదాలున్న మనిషి గొప్పవాడు. కాని ఇంత గొప్ప జన్మ ఎత్తిన మనిషి తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఈశ్వరుడికి ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లతో పిలుస్తారు. కాని ఎలా చూసినా ఆ ఈశ్వరుడు అతన్ని పురుష అని పిలుస్తారు. ప్రతి ప్రాణిలో ఈ పురుష ఉంటాడు. ఇతర ప్రాణులకు లేని గ్రహించే శక్తి మనిషికుంది. కానీ ఆ శక్తిని గుర్తించలేకపోతున్నాడు. దానికి కారణం కూడా అదే పురుష. ఈ పురుష ప్రకృతి అనే అంశాన్ని సృష్టించాడు. దానికి మరో పేరు మాయ. ఈ మాయకి త్రిగుణాలు అనే శక్తి ఉంటుంది. సత్వ అంటే మంచి, రజో అంటే ఆనందం, తమో అంటే చెడుకి సంబంధించిన గుణాలు. ఇవన్నీ కలిస్తే త్రిగుణాలు అంటారు. పురుష సృష్టించిన ప్రకృతి నుంచి 24 తత్వాలు ఉద్భవించాయి. వాటిల్లో మొదటివి పృథ్వీ అంటే భూమి, ఆపస్ అంటే నీరు, తేజస్ అంటే అగ్ని, వాయు అంటే గాలి, చివరిగా ఆకాశం అనే 5 మహాభూతాలు. ఈ పంచభూతాలు అన్నిటికీ వేరువేరు తత్వాలుంటాయి. భూమికి రూపం మారే తత్వం, నీటికి చల్లార్చే తత్వం, అగ్నికి మండే తత్వం, గాలికి వీచే తత్వం, ఆకాశానికి చోటుని ఆక్రమించుకునే తత్వం. ఈ పంచమహాభూతాలు కలిస్తే పిండం ఏర్పడుతుంది. ఈ పిండానికి కదిలించే కాళ్ళు, పటుత్వానికి చేతులు, మాట్లాడే నోరు, సంతానోత్పత్తికి జననేంద్రియాలు, వ్యర్థాన్ని విడిచేయడానికి విసర్జ అవయవాలు అనే 5 కర్మేంద్రియాలు సృష్టించబడ్డాయి. వీటితో పాటు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు పంచభూతాలను అనుభూతి చెందడానికి చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శ అనే 5 తన్మంత్రాలు సృష్టించబడ్డాయి. వీటిని సంస్కృతంలో విషయానని, తెలుగులో ఇంద్రియాల చేత గ్రహించబడే విషయాలంటారు. ఇంద్రియాలకు ఈ తన్మంత్రాల పట్ల అనుబంధం అంటే అటాచ్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి నచ్చిన ఆహారం తీసుకోవాలనిపించడం, నచ్చిన ప్రదేశాన్ని, వ్యక్తులను చూడాలనిపించడం, నచ్చని శబ్దాలు వద్దనుకోవడం, అసహ్యం అనిపించేది ముట్టుకోకూడదనిపించడం. వీటిల్లో కావాలి, చెయ్యాలి అనిపించేవి సంకల్పాలు, వద్దు, చెయ్యకూడదు అనిపించేవి వికల్పాలు. ఈ 2 ఒకే ప్రదేశంలో చోటు చేసుకుంటాయి. అదే మనసులో పుట్టే ఆలోచనలు ఉపయోగించుకొని తీసుకునే నిర్ణయానికి కారణం బుద్ధి.
ఇంద్రియాల అనుభవాలు జ్ఞాపకాల రూపంలో దాచిపెట్టేది చిత్త. ఆఖరిగా నేను అనే ఉద్దేశాన్ని కలిగించే అహంకార. ఈ 24 తత్వాలన్నీ పురుష వల్ల వాటి లక్షణాలు వ్యక్తపరుస్తాయి. పురుష ఉన్నంత వరకు అది ప్రాణమున్న శరీరం, కాని పురుష లేకపోతే ప్రాణం లేని శవమవుతుంది. పంచభూతాలతో తయారైన శరీరం అదే పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎగ్జాంపుల్ కి పాతి పెడితే మట్టిలో, కాల్చేస్తే అగ్నిలో, భస్మం అయ్యాక గాలిలో లేదా నీటిలో కలిసిపోతుంది. ఒక సాధారణ వ్యక్తి తన అనుభవాలు అంటే బాధ, నొప్పి, హాయి, సంతోషం ఇలాంటివన్నీ అనుభూతి చెందేది 24 తత్వాలు కలిసిన శరీరం కాబట్టి తన అస్తిత్వం అదే శరీరం అనే భ్రమలో ఉంటాడు. ఆ శరీరానికి ఉండే సుఖదుఖాలు, వ్యామోహాలు, అయిష్టతలకు ప్రాధాన్యత ఇస్తూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. కానీ నిజానికి తన అస్తిత్వం ఆ 24 తత్వాలను నడిపించే పురుష అని గుర్తించడు. తన అస్తిత్వాన్ని గుర్తించకుండా మనిషి చెందే అనుభూతులన్నీ మాయ. పురుష మరో రూపంలో కూడా యావత్ ప్రపంచమంతా వ్యాపించుంటుంది. అదే కాలశక్తి లేదా కాలచక్రం. అంటే సమయం అనే రూపంలో ఉండి పురుష కాలగమనానికి కారకుడవుతాడు. ఒకవైపు కాలం గడిచిపోతుంది, మరోవైపు నేను అని భ్రమపడుతున్న శరీరం, నాది అని అనుకుంటున్నవన్నీ అంటే పంచమహాభూతాలతో తయారైనవన్నీ క్షీణించి నాశనానికి దగ్గర పడుతుంటాయి. ఒకానొక క్షణంలో పురుష ఆత్మగా దేహాన్ని విడిచిపెట్టి చేసిన కర్మలకు ఇతర లోకాలైన స్వర్గ నరకాల్లో యాతనా శరీరం ధరించి ఫలితాలు అనుభవిస్తుంది. ఇలా అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ముగిసిపోయిన జీవితం వ్యర్థమంటారు. దీనివల్ల అదే ఆత్మ మరోసారి మొదట చెప్పిన 24 తత్వాలు కలిసిన శరీరంలోకి ప్రవేశించి మరో జన్మ తీసుకుంటుంది. ఇలా తన అస్తిత్వం పురుష అని, అదే పురుష ఈ 24 తత్వాలను నడిపిస్తుందని గుర్తించనంత వరకు పుట్టుక, చావు అనే 2 సందర్భాల మధ్య ఆ ప్రాణి యాతన పడుతూనే ఉంటుంది. ఇలా కపిలముని తన తల్లికి చెప్పాడు. అయితే పురుష అనే అస్తిత్వాన్ని తెలుసుకోవడం ఎలా అని దేవహూతి అడిగితే కపిలముని ఇలా వివరించడం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి బంధాల్లో చిక్కుకున్న, వాటి నుంచి స్వేచ్ఛ పొందిన అన్నిటికీ కారణం మనసు. సత్వ, రజో, తమో గుణాల్లో ఏ ఒక్కటైనా మనసుని ప్రభావితం చేస్తే అప్పుడు ఆ గుణాల్లో సమతుల్యత అంటే బ్యాలెన్స్ లోపించి ఆ ప్రభావానికి కారణమైన గుణానికి తగిన భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ మనసులో పుడతాయి. అప్పుడు ఆత్మ భావోద్వేగాలు ఆడించే ఆటలో మునిగిపోతుంది. అంటే ఇష్టాయిష్టాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మనసు తన అస్తిత్వమైన పురుష నుంచి దూరమయ్యి భావోద్వేగాలు పుట్టించిన కోరికలు తీర్చుకునే పనిలో ఉంటుంది. ఇప్పుడు అదే మనసుని బయట కనిపించే వాటిపై కాకుండా తనలో ఉండే కృష్ణ, భగవన్, ఈశ్వర, నారాయణ అని పిలువబడే పురుషపై దృష్టి పెడితే అంతులేని కోరికలు అనే ఉచ్చు నుంచి విముక్తి లభిస్తుంది. ఈ అంతర్గత ప్రయాణాన్ని చిత్త సంయమనం అని అంటారు. ఇది అస్తిత్వాన్ని తెలుసుకోవడం అనే లక్ష్యాన్ని చేరుకునే మొదటి మెట్టు. ఈ స్థితిలో నేను, నాది అనే భావనలు పోతాయి. అప్పుడు కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు అనే ప్రతికూల భావోద్వేగాల నుండి విముక్తి లభిస్తుంది. దానితో స్వచ్ఛత ఏర్పడి పురుషను గ్రహించడం సులువవుతుంది. ఇక్కడితో ప్రపంచంలో ఉన్న సంతోషాలు, దుఃఖాలు ఏవీ కూడా ప్రభావితం చేయలేవు. దీనికి వైరాగ్యం అంటే భోగాలపై ఆసక్తి తొలగించడం, లేదా భక్తి అంటే పురుష రూపం పట్ల భక్తిని పెంపొందించుకోవడం, లేదా జ్ఞాన అంటే అదే పురుష గురించి సత్యాన్ని తెలుసుకోవడం. ఈ 3 మార్గాలు లేదా మూడిట్లో ఏదో ఒక మార్గం తోడైతే మనసు పరబ్రహ్మం అనే వాస్తవాన్ని గ్రహించగలుగుతుంది. వీటన్నిట్లో భక్తి చాలా సులభమైన, ఖచ్చితమైన మార్గం. భక్తి మార్గం మిగతా మార్గాల కంటే చాలా త్వరగా స్వేచ్ఛను ఇస్తుంది. అనుబంధం అంటే అటాచ్మెంట్ అనే లక్షణం మనిషిలో ఎప్పటికీ నశించకుండా ఎక్కడో ఒక చోటు ఉంటుంది. దాన్నే సంగ అంటారు. ఎగ్జాంపుల్ కి కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు వీటి పట్ల ఒక ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచనే ఉండకూడదు. ఇదంత సులభమైన పని కాదు కాబట్టి అనుబంధాన్ని విడిచిపెట్టడం అంత సులభమైన విషయం కాదు. కానీ అదే అనుబంధాన్ని కోరికల ఉచ్చులో పడకుండా ఆధ్యాత్మికతకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. అంటే లౌకిక ఆనందాలు, మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ పై కాకుండా నారాయణుడిపై మక్కువ ఉండాలి. ఇలా చేసినప్పుడు మనసు చిన్న చిన్న ఆనందాలను విడిచిపెట్టి అన్నిటికంటే ఉన్నతమైన ఆనందాన్ని, పరమానందాన్ని అనుభూతి చెందుతుంది. ఇది అనుకున్న వెంటనే అవ్వదు. మొదట్లో మనసు సహకరించదు, కానీ మెల్లగా ప్రయత్నిస్తే సాధించడం వీలవుతుంది. అప్పుడు ఆ స్థితిని ముక్త సంగ అంటే అనుబంధాల నుంచి విముక్తంటారు. ఈ స్థితికి చేరుకోవడానికి సాధువులతో సమయం గడపటం ఉపయోగపడుతుంది. ఇలా మనసు సాధువుల సాంగత్యంతో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు మనిషి తన జీవితంలో ఉన్న మునుపటి ఆకర్షణలు వదులుకుంటాడు. అక్కడి నుంచి తరువాతి దశ సులభమైపోతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోండి.
ఇక్కడ సాధువులంటే ఇవాళ మనం చూస్తున్న యూనిఫామ్ వేసుకునే బాబాలు కాదు. సాధువులంటే జ్ఞానోదయం పొందినవారు, భౌతిక శరీరానికి కలిగే బాధలకు ప్రభావితం కాకుండా అన్ని జీవుల పట్ల కరుణ ఉండి ప్రతి ఒక్కరిని తమతో సమానంగా చూస్తూ ఎవ్వరితోనూ శత్రుత్వాన్ని పెట్టుకోనివారు. వారి మనసు నిర్మలంగా ఉండి అలజడులకు కలత చెందకుండా అచంచలంగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. వారి ప్రవర్తనలో ఎటువంటి లోపం లేకుండా వారి ఆలోచనలన్నీ ఆ పరబ్రహ్మంపై నిలుపుతారు. లౌకిక బంధాల నుండి దూరంగా ఉంటూ వారి ఏకైక ఆసక్తి పరమాత్మకి సంబంధించిన గాథలు పంచుకోవడంలో ఉంటుంది. ఇందులో వాళ్ళు గొప్ప ఆనందాన్ని పొందుతారు. అనుబంధం అంటే అటాచ్మెంట్ నుంచి విముక్తి సాధించారు కాబట్టి ప్రపంచంలో ఉన్న కష్టాలకు అతీతులై ఉంటారు. ఇలా ఉండేవాళ్లను విముక్తి పొంది నిజమైన స్వేచ్ఛ కలిగిన సాధువులంటారు. అలాంటి వారితో సమయం గడిపితే దాన్ని సత్సంగ అంటారు. అలాంటి సత్సంగలో ఉండమని కపిలముని తన తల్లి దేవహుతికి చెప్పాడు. ఆ సాధువులు చెప్పే పరమాత్మ గాథలతో మనసుకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం భక్తిగా మారుతుంది. ఇక మనసులో భక్తి ఉన్నప్పుడు లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి మరికొన్ని మార్గాలు వెతికే ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు. ఇక అంతా ఆ పురుషలో భాగం అనే సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడు అదే పురుషలో ఏకమవుతాడు. కపిలముని చెప్పిన ఈ విషయానికి సరైన ఉదాహరణ తన తండ్రి కర్దముడు. అంతా విన్న దేవహుతి, నువ్వు చెప్పే విషయాలు వేదజ్ఞానం ఉన్న వారికి సాధ్యమయ్యే మార్గమని అర్థమవుతుంది. మరి ఎటువంటి వేదం చదవని నాలాంటి అజ్ఞానులు అన్నిటికంటే సునాయాసమైన పద్ధతిలో విష్ణువుని ఎలా చేరుకోవాలి అని అడిగింది. సామాన్యులకు భక్తి యోగతో సాధ్యమవుతుంది అని సమాధానమిచ్చి దాని గురించి మరికొన్ని విషయాలు ఇలా చెప్పాడు. ఇంద్రియాల వల్ల కలిగే కోరికలను తీర్చుకునే వ్యక్తి కాకుండా రోజు తన విధులు నిర్వహించే వ్యక్తి, వేదాలు నిర్దేశించిన కర్మలు పాటించే వ్యక్తి, ఈ ఇద్దరికి వారి జీవితాల నుంచి విముక్తినిచ్చేది శ్రద్ధతో సహజంగా మోక్షం కావాలనే కోరిక. ఈ కోరిక నారాయణుడిపై ఏర్పరచుకునే అచంచలమైన భక్తితో తీరుతుంది. ఒక్కసారి ఈ భక్తిలో కాలం గడుపుతుంటే లౌకిక ఆనందాలపై మక్కువ పోతుంది. అప్పుడు విష్ణువు ఆ వ్యక్తులకు ముక్తి ప్రసాదిస్తాడు. కొందరు సాధువులు ఆ పరమాత్మను పూజిస్తూ అతని గాథలు వింటూ ప్రతి ఆలోచన అదే పరబ్రహ్మం గురించి చేస్తుంటారు. అలాంటి వారు మోక్షాన్ని కూడా కోరుకోరు. వాళ్ల ఆనందమంతా కేవలం ఆ పరబ్రహ్మం గురించి తెలుసుకోవడంలో ఉంటుంది. అటువంటి వారికి విష్ణువు ముక్తిని అందిస్తాడు. వాళ్లకు ఊర్ధ్వలోకాల్లో ఉండాలన్న కోరిక లేకపోయినా విష్ణువు ఆ అవకాశాన్ని ఇస్తాడు. ఇలా చెప్పిన తరువాత కపిలముని కల్మషం లేని భక్తుల గురించి ఇలా అన్నాడు. విష్ణు భక్తులు ఎన్నటికీ నాశనం అవ్వరు. వారిపై కాలచక్ర ప్రభావం ఎప్పటికీ ఉండదు. చివరిగా వారు విష్ణువులో ఏకమైపోతారు. భక్తుడికి అతనే సర్వస్వం. ఆప్యాయత ఉన్న కొడుకు, నమ్మకమైన స్నేహితుడు, మార్గదర్శకుడైన గురువు, శ్రేయోభిలాషి అన్నీ ఆ విష్ణువే. నారాయణుడి భక్తులు దేనికి భయపడరు. ఎందుకంటే విశ్వమంతా తన ఆధీనంలో ఉంది. తన పట్ల ఉన్న భయంతో గాలి వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, వర్షాలు కురుస్తాయి. విష్ణువు ఆజ్ఞాపించాడు కాబట్టి అదే అగ్ని దహిస్తుంది. యముడు అందరినీ ఓ కంట కనిపెడుతుంటాడు. ఇలా అంతా నారాయణుడే అని తెలిసినప్పటికీ ఈ దేవతలందరికీ అతని పట్ల ఒక భయం ఉంటుంది. కాని ఇంద్రియాలను జయించిన యోగులు దేనికి భయపడకుండా నారాయణుడిపై ఏర్పరచుకున్న భక్తితో అతన్ని చేరుకుంటారు. ఈ మాట చెప్పి కపిలముని తన వివరణ పూర్తి చేశాడు. ఇక్కడితో కపిలముని తన తల్లి ద్వారా పూర్తి ప్రపంచానికి సాంఖ్యయోగను వివరించాలని తనకున్న జీవిత లక్ష్యాన్ని పూర్తి చేశాడు. సో ఒక వ్యక్తి అస్తిత్వం ఏంటి, దాన్ని అర్థం చేసుకునే మార్గాలేంటి, వాటిల్లో ఎటువంటి మార్గం ఎవరికి సులభమవుతుంది, ఈ విషయాలన్నీ చెప్పేదే కపిల గీత. అంతా చెప్పిన తర్వాత కపిలముని తన తల్లికి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అప్పట్నుంచి దేవహుతి తన శేష జీవితాన్ని తన కుమారుడు చెప్పిన సాంఖ్యయోగను అనుసరించి ఒక ఆశ్రమంలో నివసిస్తూ కాలం గడిపింది. ఒకప్పుడు నల్లగా ఉండే గిరిజాల జుట్టు గోధుమ రంగులోకి మారి పవిత్రమైన బిందు సరస్సులో స్నానం చేయడం వల్ల నిర్జీవంగా మారింది. ఆమె కఠినమైన క్రమశిక్షణ పాటిస్తూ తన సిరి సంపదలన్నీ వదిలేసి నారదుస్తులు ధరించింది. మెల్లమెల్లగా తాను కంటికి కనిపించే శరీరం కాదు అని అర్థం చేసుకుంది. దేవహుతి ఉన్న స్థితిలో భర్త, కొడుకు ఇద్దరూ దూరమయ్యారు. అనుబంధాలను విడిచిపెట్టడం అని కపిలముని చెప్పిన అంశాన్ని నేర్చుకున్నప్పటికీ దాన్ని వెంటనే స్వీకరించలేకపోయింది. తన దృష్టి ఎప్పుడూ నారాయణుడి వైపే ఉండాలని కపిలముని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని అదే నారాయణుడి అవతారమైన కపిలముని గురించి నిరంతరంగా ఆలోచించింది. దీనివల్ల తన దృష్టంతా నారాయణుడి రూపంపై ఉంది.
ఆ తరువాత అష్టాంగ యోగ సాధన చేయడంతో ఆమె మనసు పరబ్రహ్మంపై స్థిరపడింది. ఈ విధంగా తన అజ్ఞానం తీవ్రమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే తపస్సుతో దూరమయ్యింది. ఒక వ్యక్తి మేల్కొన్న తరువాత నిద్రపోయినప్పుడు కన్న కలను ఎలా మర్చిపోతాడో అదే విధంగా ఆమె తన పూర్తి శరీరం, దాని పనితీరు వీటి గురించి మర్చిపోయి కపిలముని చెప్పిన విధంగా అవగాహన పొందింది. అప్పుడు దేవహుతి బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకుంది. సో కపిలముని థియరాటికల్ గా వివరించిన బ్రహ్మ విద్యను దేవహుతి ప్రాక్టికల్ గా చేసింది. దేవహుతి ఈ స్థితిని సాధించిన ప్రదేశం ఒక తీర్థంగా సిద్ధపాదం అనే పేరుతో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దేవహుతి తనలో ఉన్న పురుషను గుర్తించడంతో అదే స్థలంలో తన శరీరం ఒక నదిగా రూపాంతరం చెందింది. ఈ నదిని దేవతలు కూడా వారి శుద్ధి కర్మల కోసం ఉపయోగించారు. అలా దేవహుతి జీవితం కపిల వాసుదేవుడు నేర్పించిన అద్భుతమైన జ్ఞానంతో జ్ఞానోదయం పొంది జీవన్ముక్తురాలయ్యింది. ఇక తల్లి నుండి విడిపోయిన కపిలముని వాయువ్య దిశగా ప్రయాణించాడు. సిద్ధులు, చారుణులు, గంధర్వులు అతని మార్గంలో ఎదురుపడి నమస్కరించారు. మహాసముద్రాలకు రాజైన వరుణుడు అతనికి నివాళులు అర్పించాడు. అర్ఘ్య అనే పవిత్ర జలంతో నమస్కరించి పాదాలు కడుక్కోవడానికి పద్య అనే జలాన్ని సమర్పించాడు. ఆ తరువాత కపిలముని తన తపస్సు కొనసాగించడానికి తన రాజ్యంలో ప్రశాంతమైన స్థలాన్ని అందించాడు. ఈ విధంగా కపిల వాసుదేవుని అవతరణ పూర్తయింది. ఇప్పుడు ఈ భాగవత పురాణం అంతా వింటున్న పరీక్షిత్ మహారాజు మొదటి మానవుడైన మనువు నుంచి ప్రపంచం ఎలా వృద్ధిలోకి వచ్చింది అని అడిగాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మొదటి మన్వంతరానికి పాలకుడైన స్వయంభూ మనువు సంతానం ఎవరు, వాళ్లకు పుట్టిన సంతానం ఎవరు అనే ప్రశ్నలు వేశాడు. అయితే సుఖమహర్షి ఆ వివరాలు చెప్తూనే కొందరు వ్యక్తులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యంగా సనాతన ధర్మంలో వివరణ అవసరమైన అంశాలు విడమర్చి చెప్పాడు. స్వయంభూ మను తన భార్య శత్రూప ద్వారా ఆకుతి, దేవహుతి, ప్రసూతి అనే 3 కూతుర్లను, ప్రియవ్రత, ఉత్తానపాద అనే 2 కొడుకులను కన్నాడు. మీరు స్క్రీన్ మీద చూస్తే భాగవతం కంటెంట్ చదివి తయారు చేసిన స్వయంభూ మను ఫ్యామిలీ ట్రీ చూడొచ్చు. వీడియో చివరిలో కూడా ఇదే ఫ్యామిలీ ట్రీని మరొకసారి డిస్ప్లే చేస్తాను. దీనితో మీకు కంటెంట్ మరింత ఈజీగా అర్థమవుతుంది. మను తన మొదటి కూతురు ఆకుతిని రుచి అనే ప్రజాపతికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కాని వాళ్ల వివాహంలో ఒక షరతు పెట్టాడు. అదే పుత్రికా ధర్మం. ఈ పుత్రికా ధర్మం గురించి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ఉదాహరణ గమనించండి. ఒక దంపతులకు కూతుర్లు తప్ప కొడుకులు లేరు. ఇక వాళ్లుగా కుమారుణ్ణి పొందలేనప్పుడు కూతురికి పెళ్లి చేసిన సమయంలోనే తనకు పుట్టే కొడుకును వాళ్లకు దత్తత ఇవ్వాలనే మాట అల్లుడి దగ్గర తీసుకుంటారు. ఆ మాట ప్రకారం కూతురు, అల్లుడు తమకు జన్మించిన పుత్రుణ్ణి మామగారికి ఇచ్చేస్తారు. ఇక ఆ పుత్రుడు అప్పట్నుంచి ఈ దంపతుల బిడ్డ అయిపోతాడు. దీన్నే పుత్రికా ధర్మం అంటారు. అయితే ఈ విధానానికి ఆకుతి, రుచి ఇద్దరూ అంగీకరించడంతో స్వయంభూ మను వాళ్లకు వివాహం చేశాడు. స్వయంభూ మనుకి ముందుగానే 2 కుమారులుండగా ఈ పుత్రికా ధర్మాన్ని ఆచరించాల్సిన అవసరమేంటి అనే ప్రశ్న ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు, ఇప్పుడు వీడియో చూస్తున్న మీకు వచ్చే ఉంటుంది. అయితే ఈ విషయం గురించి మరిన్ని డీటెయిల్స్ వెతికితే 2 ఎక్స్ప్లెనేషన్స్ కనిపించాయి. ఒకటి, ఆకుతి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుకి జన్మనిస్తుందన్న విషయం స్వయంభూ మనుకి ముందుగానే తెలుసు. ఆ పరమాత్మను కొడుకుగా పొందటం కంటే గొప్ప విషయం మరొకటేముంటుంది అనే ఆశతో మను ఈ పుత్రికా ధర్మాన్ని ఆచరించాలనుకున్నాడు. 2, మానవ జాతి సృష్టి మను ప్రజాపతితోనే మొదలవుతుంది. మానవులనే పదం కూడా మనువు నుంచే వస్తుంది. ఇక మను ఈ మానవ జాతి శాసనకర్త అంటే లా మేకర్ కావడంతో అతను నిర్దేశించిన ధర్మం అంటారు. ఆఖరిగా మను వ్యక్తిగతంగా ఈ పుత్రికా ధర్మాన్ని అమలు చేశాడు కాబట్టి అతని తర్వాత మానవులు కూడా ఈ విధానాన్ని అంగీకరించారు. అందుకే పాలకులు ఎలా ఉంటే ప్రజలు వాళ్లను అనుసరిస్తారంటూ యథారాజా తథా ప్రజ అనే మాట చెప్తుంటారు. మను మొదటి కుమార్తె ఆకుతిని వివాహం చేసుకున్న రుచి మహర్షిని వర్ణించడానికి భాగవతంలో బ్రహ్మవర్చస్వి అనే పదాన్ని ఉపయోగించారు. ఇది ఒక కాన్సెప్ట్ ని వివరించే పదం. భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వడానికి కొన్ని అర్హతలుంటాయి. ఇంద్రియాలను, మనసుని అదుపు చేయడం, భౌతికంగా బాహ్య జీవితంలో, మనసులో అంతర్గతంగా స్వచ్ఛతను పాటించడం అంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు కలిగి ఉండటం, లౌకిక, ఆధ్యాత్మిక అంటే మెటీరియల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పట్ల సరైన అవగాహన ఉండటం, నిరాడంబరత, నిజాయితీ, భగవంతునిపై విశ్వాసం ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండాలి. అటువంటి వ్యక్తిని బ్రహ్మవర్చస్వి
వర్చస్వి అంటే ధర్మాన్ని సవ్యంగా పాటించే బ్రాహ్మణుడు అంటారు. అలా కాకుండా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ లక్షణాలు ఏవి ప్రదర్శించకపోతే వాళ్ళు కేవలం బ్రహ్మబంధు అని వైదిక భాషలో పిలువబడతారు, కానీ వాళ్ళు బ్రాహ్మణులు కారు. వీళ్ళు శూద్రవర్ణంతో సమానులవుతారని భాగవతం వివరిస్తుంది. సో రుచి మహర్షి వర్ణన ద్వారా వ్యాస మహర్షి ఈ విషయాలను వివరించారు. నేను వీడియో మొదట్లో చెప్పిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవే. ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ మరిన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో దాన్ని ఒక లైక్, కమెంట్ అండ్ షేర్తో చూపిస్తే చాలు. ఇక ఆకుతి రుచికి పుట్టిన సంతానం విషయానికి వస్తే ఒకే సమయానికి ఆకుతి ఇద్దరికి అంటే ఒక బాబు ఒక పాపకు జన్మనిచ్చింది. మొదట యజ్ఞ అనే కుమారుడు పుట్టాడు. ఇతనే విష్ణువుని అవతారం. ఈ యజ్ఞనే స్వయంభూమను పుత్రికా ధర్మంతో తన కొడుకుగా దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత ఆకుతి దక్షిణ అనే కూతురికి జన్మనిచ్చింది. ఈవిడ లక్ష్మీదేవి అవతారం. తరువాతి కాలంలో యజ్ఞ దక్షిణులు శాస్త్రానుసారంగా పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ 2 ప్రశ్నలు. భార్యాభర్తలుగా వేరువేరు ఇళ్లల్లో పుట్టాల్సిన లక్ష్మీనారాయణులు ఒకే చోట అన్నా చెల్లెలుగా ఎలా పుట్టారు? అలా పుట్టినప్పుడు ఇద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది? వీటి సమాధానాలు అర్థం చేసుకోవాలంటే భాగవత పురాణంతో పాటు భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని గమనించాలి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానం ఆత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భౌతిక బుద్ధి కంటే ఆత్మ గొప్పదని తెలుసుకో ఓ శక్తివంతమైన అర్జున. అన్నిటికంటే ఉన్నతమైన ఆత్మకున్న శక్తిని తెలుసుకొని దానితో ఇంద్రియాలు, మనసు, బుద్ధిని నిగ్రహించి కోరిక అనే బలమైన శత్రువుని జయించు అని అర్థం. ఇవి మనిషి తన ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ ని ఎలా గుర్తిస్తున్నాడు, ఆ విధానాన్ని మానుకొని అసలైన ఉనికిని ఎలా గుర్తించాలి అని కృష్ణుడు చెప్పిన మాటలు. మనిషి తన అస్తిత్వం అంటే తన శరీరం అనుకుంటాడు, కానీ తాను ఉన్న ఈ భౌతిక ప్రపంచాన్ని తన ఇంద్రియాలు అంటే సెన్సెస్ తో అనుభూతి చెందుతాడు. అప్పుడు శరీరాన్ని ఇంద్రియాలు అదుపు చేస్తాయి. మనసులో పుట్టే ఆలోచనలతో ఇష్టాయిష్టాలు ఏర్పడి ఇంద్రియాలతో చర్యలు తీసుకుంటాం. అప్పుడు మనసు ఇంద్రియాలను అదుపు చేస్తుంది. మనసులో వచ్చే ఆలోచనలు మంచివా చెడ్డవా అనే విచక్షణ కూడిన నిర్ణయాన్ని బుద్ధి కలిగిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి మనసుని అదుపు చేస్తుంది. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ 4 అంశాలతో మనిషి తన భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకొని తన చేతలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నిటినీ ఈ భౌతిక ప్రపంచానికే పరిమితం చేసుకుంటాడు. దీనివల్ల పరమాత్మ స్వరూపాలైన విష్ణు, లక్ష్మి, శివ, శక్తి వాళ్ళందరూ తనకు తెలిసిన ఫిజికల్ ఫామ్స్ లో ఉంటారని, తనలానే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటారని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే మనిషి 5వ అంశమైన ఆత్మను గుర్తించి అర్థం చేసుకుంటాడో అప్పుడు వ్యక్తమయ్యే ఈ భౌతిక ప్రపంచానికి దానికి సంబంధించిన అంశాలు అన్నిటికీ ఆ పరమాత్మ అతీతుడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీన్నే పురాణాల్లో నారాయణ పరో వ్యక్తాత్ అంటే నారాయణుడు వ్యక్తమైన దానికి అతీతుడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫిజికల్ ఫార్మ్స్ అండ్ యాక్టివిటీస్ అన్నిటినీ అధిగమించిన వాడు నారాయణుడు. అందుకే విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ పరమాత్మ స్వరూపాలు అవ్వడంతో ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన బంధాలకు వాళ్ళు అతీతులు. అంటే అందరికీ ఫిజికల్ బాడీస్ గా కనిపించినప్పటికీ వాళ్ళు స్పిరిచువల్ ఎనర్జీ ఫార్మ్స్. అలాగే వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ మారదు. అందుకే ఇద్దరికీ వివాహం జరగడం సమంజసమే. ఇక విష్ణుని అవతారంలో పుట్టిన యజ్ఞ గురించి చెప్పాలంటే విష్ణువుని యజ్ఞాలకు అధిపతి అని పిలవడానికి కారణం ఇదే అవతారం. ఇక యజ్ఞ, దక్షిణ ఇద్దరికి తోష, ప్రదోష, సంతోష, భద్ర, శాంత, ఇడస్పతి, ఇదంహ, కవి, విభు, స్వహ్నో, సుదేవ, రోచన అనే 12 మంది కొడుకులు పుట్టారు. స్వయంభూ మన్వంతరంలో వీళ్ళు దేవతలయ్యారు. అందరినీ కలిపి తుషితులు అంటారు. మరీచి ముని సప్త ఋషులకు నాయకుడయ్యాడు. యజ్ఞ ఇంద్ర పదవిని స్వీకరించాడు. ఇక తుషితులు, సప్త ఋషులు వీళ్ళ తరువాతి తరంలో 6 రకాల జీవజాతులు పుట్టారు. వాళ్లే మానవులు, దేవతలు, మనుపుత్రులు, అంశావతారాలు, సురేశ్వరులు, ఋషులు. మొత్తం మన్వంతరాల డీటెయిల్స్ గమనిస్తే ప్రతి మన్వంతరానికి దేవతలు, సప్త ఋషులు, దేవతల అధిపతి అయిన ఇంద్రుడు వీళ్ళు మారుతూనే ఉంటారు. ఇక ఇంద్ర అనేది పదవి మాత్రమే. ఈ 2 డీటెయిల్స్ మీద సెపరేట్ వీడియోస్ చేసి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్వయంభూ మనుకి పుట్టిన 2 పుత్రులను గమనిస్తే ప్రియవర్త, ఉత్తానపాదుడు బలవంతులైన రాజులుగా స్థిరపడి కొడుకులు, మనవళ్లతో వంశం వృద్ధి చెంది ముల్లోకాల్లో వేరువేరు ప్రదేశాలకు వెళ్లి నివాసం ఉండిపోయారు. ఇక స్వయంభూ మను 2వ కూతురు దేవహుతిని కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేశారు. వాళ్లకు పుట్టిన కొడుకు కపిలుడు. ఇతనితో పాటు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అనే 9 మంది కూతుర్లు కూడా జన్మించారు. ఇక వాళ్ల భర్తల విషయానికి వస్తే కళను మరీచి, అనసూయను అత్రి, శ్రద్ధను అంగిరస,
హవిర్భుని పులస్త్య, గతిని పుల, క్రియని క్రతు, ఖ్యాతిని భృగు, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అధర్వుడు పెళ్లి చేసుకున్నారు. కర్దముడి మూడో తరం గురించి చెప్పే ముందు స్వయంభూమను మూడో కుమార్తె ప్రసూతి గురించి చెప్పాలి. ఈవిడను బ్రహ్మ సృష్టించిన మొదటి 10 మంది ప్రజాపతుల్లో ఒకరైన దక్షుడు వివాహం చేసుకున్నాడు. మిగతా 9 మంది ఇందాక చెప్పిన కర్దముడి కూతుర్లను వివాహం చేసుకుని అతనికి అల్లుళ్ళయ్యారు. ఇక కర్దముడి సంతానం నుంచి వచ్చిన వారి విషయానికి వస్తే మొదటి కూతురు కళ తన భర్త మరీచి ద్వారా కశ్యప, పూర్ణిమ అనే ఇద్దరికి జన్మనిచ్చింది. పూర్ణిమకు విరాజ, విశ్వగ అనే 2 కొడుకులు, దేవకుల్య అనే కూతురు పిల్లలుగా పుట్టారు. దేవకుల్య కొంతకాలానికి పవిత్రమైన గంగా నదిగా మారింది. అత్రి, అనసూయలకు సోమ, దత్తాత్రేయ, దుర్వాస అనే 3 కొడుకులు పుట్టారు. వీళ్లలో సోమ అంటే చంద్రుడు, ఇతను బ్రహ్మదేవుడి అంశ అయితే దత్తాత్రేయుడు విష్ణువు, దూర్వాసముని శివుడి అంశాలు అయ్యారు. ఇలా అత్రి మహర్షి సంతానం త్రిమూర్తుల అవతారాలు అవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణంలో ఒక అద్భుతమైన అర్థం ఉంది. అనసూయతో అత్రి మునికి వివాహమైన తరువాత బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ల సంతానంతో జనసంచారం పెంచే బాధ్యతను తీసుకోమని చెప్పాడు. దానితో అత్రి కఠోర తపస్సు చేయడానికి తన భార్యతో కలిసి వృక్ష పర్వతానికి బయలుదేరాడు. ఆ పర్వత లోయల్లో నిర్వింధ్య అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. నది ఒడ్డున ఎన్నో అశోక వృక్షాలు, పలాస పువ్వులతో నిండిన ఇతర మొక్కలున్నాయి. దానితో పాటు జలపాతం నుంచి ప్రవహించే నీటి నుంచి పుట్టిన మధురమైన ధ్వని ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంతటి అద్భుతమైన ప్రదేశానికి ఆ భార్యాభర్తలు చేరుకున్నారు. ఇక అత్రిముని ప్రాణాయామాల ద్వారా తన తపస్సులో ఏకాగ్రత సాధించాడు. ఇక గాలి తప్ప మరేమీ తినకుండా ఒంటి కాలుపై నిలబడి 100 సంవత్సరాల పాటు అదే ఆసనంలో ఉండిపోయాడు. ఆ సమయమంతా తన మనసులో ఈ సర్వలోకాధిపతి తనలాంటి కుమారుణ్ణి నాకు అందిస్తే చాలు, అదే నాకు సంతోషం అని ఆలోచించాడు. ఇలా తపస్సు కొనసాగుతున్న సమయంలో అత్రిముని శిరస్సు నుంచి ఒక జ్వాల ఉద్భవించింది. దాన్ని త్రిమూర్తులు గమనించి అప్సరసలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు వీళ్ళందరితో కలిసి అత్రిముని ఆశ్రమానికి వెళ్లారు. సృష్టి మొదటి దశల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎలా వచ్చారు అనే సందేహం వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రెఫర్ చేస్తుంది అత్రిముని కథ. అతను కాకుండా మిగతా వాళ్లకు పుట్టే సంతానం బ్రహ్మ స్వయంగా సృష్టించిన వారు, ఇలా ఎందరి నుంచో పుట్టిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అత్రిముని ఒంటి కాలుపై నిలబడి తపస్సు కొనసాగిస్తున్నప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. ఇక ఆ ముని అలాగే ఒంటి కాలుతోనే నడుస్తూ వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి వాళ్లకు నమస్కరించి, ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, పరమాత్మ రూపాలైన మీరు సృష్టిని మొదలుపెట్టి దాన్ని సంరక్షించి తిరిగి వినాశనం చెయ్యడానికి ప్రకృతిలో ఉన్న 3 గుణాలను స్వీకరించి 3 వేరువేరు శరీరాలుగా వ్యక్తమయ్యారు. నేను తపస్సు చేసింది ఆ పరమాత్మకైనప్పుడు మీలో ఎవరిని పిలిచానో నాకే తెలియట్లేదు. ఆ సందేహాన్ని మీరే తీర్చాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. నీ తపస్సుని పరిపూర్ణంగా ఆచరించావు. నువ్వు కోరుకున్నట్టే ఆ పరమాత్మ అంశ నీకు కొడుకుగా పుడతాడు. మేం ముగ్గురం ఒక్కటే కాబట్టి అందరం కలిసి నీ కోరిక తీర్చడానికి ఇలా వచ్చాం. మా 3 అంశల్లో నీకు కుమారులు పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతారు అని త్రిమూర్తులు చెప్పి అదృశ్యమయ్యారు. కాలం గడిచి చంద్రుడు, దత్తాత్రేయ, దూర్వాసుడు ఈ 3 అత్రి, అనసూయలకు జన్మించారు. ఇక కర్దముడి 3వ కూతురు శ్రద్ధకు, అంగిరసుడికి శనివాలి, కుహు, రాక, అనుమతి అనే 4 కూతుర్లు పుట్టారు. వీళ్లు కాకుండా ఆమెకు ఉత్యద్వ, బృహస్పతి అనే 2 కొడుకులు జన్మించారు. 4వ కూతురు హవిర్భుకి తన భర్త పులస్త్యుడి ద్వారా అగస్త్య, విశ్రవస అనే 2 కొడుకులు పుట్టారు. విశ్రవసుడికి 2 భార్యలు. మొదటి భార్య ఇలావిడ ద్వారా యక్షరాజు కుబేరుడు, 2వ భార్య కైకసి ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణకలు జన్మించారు. కర్దముని 5వ కూతురు పులహ భార్య గతి, కర్మశ్రేష్ఠ, వరియాన, సహిష్ఠు అనే 3 కొడుకులకు జన్మనిచ్చింది. 6వ కూతురు క్రియ 60,000 మంది గొప్ప ఋషులకు జన్మనిచ్చింది. వాళ్లను వాల్కిల్యులు అంటారు. ఈ 60,000 మంది గృహస్థ జీవనం వదిలి వానప్రస్థ జీవనానికి అంకితమయ్యారు. 7వ కూతురు ఖ్యాతి భృగు మహర్షి ద్వారా ధాత, విధాత అనే 2 కొడుకులు, శ్రీ అనబడే కూతురికి జన్మనిచ్చింది. మేరు మహర్షి కూతుర్లు అయాతి, నియతులను ధాత, విధాతలు పెళ్లి చేసుకున్నారు. విధాత కొడుకు మృకండు, ధాత కొడుకు ప్రాణ. మృకండు కుమారుడు మార్కండేయుడు, ప్రాణకుమారుడు వేదశిర. ఉషానస్ అని పిలువబడే శుక్రాచార్యుడు కావ్య, భృగు మహర్షుల సంతానం. ఇతనికి కవి అనే మరో పేరు కూడా ఉంది. కర్దముడి 8వ కూతురు అరుంధతికి మరో పేరు ఊర్జ. ఊర్జ వశిష్ఠులకు చిత్రకేతు, సురోచి, విరాజ, మిత్ర, ఉల్బన, వసుభృధ్యాస, ద్యుమ్న అని 7 గొప్ప ఋషులు పుత్రులుగా పుట్టారు. ఇక కర్దముని ఆఖరి కూతురు అథర్వుడి భార్య శాంతి.
ఈవిడకు చిత్త అనే మరో పేరు కూడా ఉంది. దత్యంచ అనే వ్రతం ద్వారా అశ్వశిర అనే కొడుకు ఆమెకు పుట్టాడు. ఇలా స్వయంభూ మను కూతుర్లు మనవరాళ్ల ద్వారా ఈ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి. ఇక్కడ స్వయంభూ మను ఆఖరి కూతురు ప్రసూతి బ్రహ్మ కొడుకు దక్షుడిని వివాహం చేసుకుందని ఇందాక తెలుసుకున్నాం కదా. ఈ దక్షుడికి 60 మంది కూతుర్లని వివిధ పురాణాల వివరణ ఉంది. వారిలో అందరికంటే ముఖ్యమైన వారు శివుడు వివాహం చేసుకున్న సతీదేవి. శ్రీమద్ భాగవతంలో స్వయంభూ మను వంశం ఎలా వృద్ధిలోకి వచ్చింది అని పరీక్షిత్ మహారాజు అడిగినప్పుడు తన 3 కుమార్తెల్లో మొదటి 2 వివరణ పూర్తి చేశాక ఆఖరి కూతురు ప్రసూతి గురించి చెప్తూ సుఖ మహర్షి ఇలా వివరించాడు. స్వయంభూ మను 3వ కుమార్తె ప్రసూతిని దక్షుడు వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ పుట్టిన 60 మంది కూతుర్లలో ఒకరైన సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశారు. ఒకనాడు మరీచి, అత్రి, అంగిరస ఇలాంటి ఎందరో గొప్ప ఋషులు బ్రహ్మసత్ర అనే యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యారు. ఋషులు, మునులు, దేవతలు, స్వర్గలోక నివాసులు అందరూ ఆ యాగానికి వెళ్లారు. యాగం జరుగుతుండగా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దక్ష ప్రజాపతి అడుగు పెడితే యజ్ఞశాలంతా అద్భుతమైన వెలుగు నిండుకుంది. ఇతను గొప్ప విష్ణు భక్తుడు కావడంతో అతని గొప్పతనాన్ని గుర్తించి ఋషులతో సహా అక్కడున్న వారందరూ నమస్కరించారు. కాని ఇద్దరు మాత్రం అలా చెయ్యలేదు. ఒకరు చతుర్ముఖ బ్రహ్మ, మరొకరు మహేశ్వరుడు. దక్షుడు బ్రహ్మను తన తండ్రిగా భావించడంతో తానే బ్రహ్మ కాళ్లకు నమస్కరించాడు. కాని శివుడు ఆ పరమాత్మ రూపాల్లో ఒకడని గుర్తించలేదు. కేవలం తన కూతుర్ని పెళ్లి చేసుకున్న అల్లుడిగా చూసి ఆ సమయానికి శివుడు తనను గౌరవించలేదన్న విషయాన్ని సహించలేకపోయాడు. కోపంతో కళ్ళెర్రజేసి బ్రహ్మర్షులందరూ సమావేశమైన ఈ చోట ఇతను నన్ను అవమానించాడు. నాకు ఎంతో ప్రియమైన కూతురుని ఈ శివుడికిచ్చి వివాహం చేశాను. పిల్లనిచ్చిన మామను కాబట్టి నాకు గురువు స్థానమిచ్చి నన్ను గౌరవించాలి. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఇతనికి ఈ పద్ధతులు ఏవీ తెలిసినట్టు లేవు. కనీసం నేను రాగానే గౌరవిస్తూ మాట్లాడిందే లేదు. సత్ప్రవర్తన లేదు, శుభ్రత లేదు, అనుసరించాల్సిన నియమాల గురించి తెలియని అజ్ఞాని, అహంకారి. ఇలాంటి వాడికి నా బిడ్డనిచ్చి తప్పు చేశాను. పలకడం కూడా చేతకాని వాడికి వేదాలు వల్లించినట్టయింది. భూత ప్రేత పిశాచాలు తిరిగే శ్మశానంలో నివాసముంటాడు. జటాజూటంతో శ్మశానమంతా నగ్నంగా తిరుగుతాడు. పిచ్చివాడిలా కాసేపు నవ్వుతాడు, కాసేపు ఏడుస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకొని మనుషుల పుర్రెల దండను మెడలో ధరించి ఉంటాడు. మానవుల ఎముకలే అతని ఆభరణాలు. తనను తాను శివుడని పిలుచుకునే అశివుడు. ఈ అహంకారి 3 గుణాల్లో నీచమైన తమోగుణంతో నిండిపోయున్నాడు. ఇతని సేవకులు కూడా ఇవే చెడు గుణాలు కలిగి ఉన్నారు. నా తండ్రి బ్రహ్మ చెప్పడంతో ఆ పెళ్లి చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి చేతిలో నీళ్లు తీసుకుని యజ్ఞాల్లో ఇంద్రుడికి, ఉపేంద్రుడికి, మిగతా దేవతలకు భాగమిచ్చినట్టు ఈ నీచమైన శివుడికి ఇక నుండి ఎటువంటి భాగం ఇవ్వబడదు అని శపించి అప్పటికప్పుడే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. శివుణ్ణి అంతలా అవమానించినందుకు నందీశ్వరుడు కోపంతో పైకి లేచి ఈ దక్షుడు ఒక మూర్ఖుడు, తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటూ మహాదేవుడు ఎవరో కూడా మర్చిపోయాడు. అతని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని వాడు నిజంగా దురదృష్టవంతుడు. ఇతని కంటే జంతువులు నయం. కేవలం ఆకలి దప్పికలు తీర్చుకోవడంతో సంతృప్తి చెందుతాయి. ఇక నుండి ఇతను దైవానుగ్రహం పొందలేడు. మేక అజ్ఞానానికి చిహ్నం. దక్షుడు కూడా ఇలానే జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు కాబట్టి ఇతని తల మేక తలగా మారుతుంది. పరమేశ్వరుణ్ణి శపిస్తున్న సమయంలో మౌనంగా ఉన్న ఋషులు మూల్యం చెల్లించుకోక తప్పదు. దక్షుడి అనుచరులు జీవన్మరణ ప్రక్రియలో చిక్కుకుంటారు. తమను తాము మర్చిపోయి వాస్తవానికి పరమాత్మకు దూరమయ్యి మాయ అనే భౌతిక ప్రపంచంలో కూరుకుపోయి కోరికల వెంట పరిగెడుతూ తమ దీక్షను, తపోశక్తిని మర్చిపోతారు. ఆహారం కోసం అడుక్కునే పరిస్థితికి దిగజారుతారు. దక్షుడి అనుచరులకు ఇదే నా శాపం అని శపించాడు. నందీశ్వరుడు ఇలా చేసినందుకు అక్కడే ఉన్న భృగు మహర్షికి కోపం వచ్చి శివుణ్ణి పూజించే భక్తులను నేను శపిస్తాను. ఇక నుండి ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళు పాషిండులని పిలువబడతారు. పాషిండులంటే వేదాలను అనుసరించకుండా తప్పుడు దారిలో మూర్ఖంగా వెళ్లేవారనే అర్థం వస్తుంది. శుభ్రత లేకుండా మూర్ఖంగా ఉంటారు. వారి ప్రభు శంకరుడిలానే జటాజూటం ధరించి మెడలో ఎముకల దండలు వేసుకుని ఒంటి నిండా బూడిద పూసుకొనుంటారు. సురాపానం చేస్తారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే 4 ఆశ్రమాలకు మూలాధారమైన వేదాలను ఏమాత్రం పాటించరు కాబట్టి సమాజ నియమాలకు వ్యతిరేకంగా జీవిస్తారు. వారు పూజించే విధానం వల్ల వారిని మానవులందరూ అసహ్యించుకుంటారు. వేదాలను విడిచిపెట్టడమే లక్ష్యంగా ఉన్న మార్గాన్ని ఏర్పరచుకుంటారు. సాధువుల ద్వారా నిర్దేశించబడిన వేదాల్లో నారాయణుణ్ణి పరమాత్మగా, ధర్మంగా భావించి అనుసరించే వారి కంటే వీరు కింది స్థాయిలో అన్ని గుణాల్లోనూ తుచ్చమైన తామస గుణం కలిగి ఉంటారు అనంటూ శపించాడు.
ఈ శాపానికి ఉదాహరణ ఇప్పటికీ మనం చూస్తున్న అఘోరాలని కొన్ని వివరణలున్నాయి. వీళ్ళు పాటించే పద్ధతుల కారణంగా సమాజం వీరిని వ్యతిరేక భావనతో చూస్తుంది. సంఘటనంతా మౌనంగా చూసిన శివుడు బాధపడుతూ తన అనుచరులతో కలిసి యజ్ఞశాల నుండి బయటికి వెళ్లిపోయాడు. 1000 సంవత్సరాలు కేటాయించిన తరువాత బ్రహ్మసత్ర యాగం ముగిసింది. యాగం చేసిన ఋషులు పవిత్రమైన గంగా యమునల సంగమ నదికి వెళ్లి స్వచ్ఛమైన సంతృప్తికరమైన మనసులతో తిరిగి తమ ఆశ్రమాలకు వెళ్లారు. సత్రయాగం ముగిసిన చాలా కాలం తరువాత చతుర్ముఖ బ్రహ్మ దక్షుడిని ప్రజాపతులకు నాయకుడిగా నియమించాడు. దానితో అతని అహంకారం మునుపటి కంటే మరింత పెరిగింది. ఈసారి పనిగట్టుకొని మహాదేవుణ్ణి అవమానించడానికి బృహస్పతి సభ అనే యాగం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు ఇలా అందరూ ఆ యాగానికి వెళ్లారు. తన తండ్రి చెయ్యబోతున్న యాగం గురించి సతీదేవికి తెలిసింది. ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ అందంగా అలంకరించుకొని యజ్ఞానికి గుంపుగా వెళ్లడం చూసి తన భర్త శివుడి దగ్గరకు వెళ్ళింది. మా నాన్నగారు యాగం చెయ్యబోతున్నారు. దేవతలు, ఋషులు తమ భార్యలతో కలిసి అక్కడికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇప్పుడు కూడా జనాలు యజ్ఞశాల వైపు వెళ్తున్నారంటే యాగం ఇంకా పూర్తి కానట్టే. నా తల్లిని, అక్కా చెల్లెళ్లను చూసి చాలా కాలమయ్యింది. వాళ్ళని కలిసి యాగాన్ని చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. మీరు ఈ విశ్వానికే పరమాత్మ కాబట్టి మీకు ఆ యాగం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ ఒక ఆడదానిగా నా తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలన్న ఆలోచన నేను నియంత్రించుకోలేను. మీ చూపును బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమయ్యింది. మనల్ని ఆహ్వానించలేదు అని మీరు చెప్పాలనుకుంటున్నారు కదా. మనల్ని ఆహ్వానించకపోతే ఏమైంది? మంచివాళ్లు ఎప్పుడూ కూడా తమ గురువు, తండ్రి, స్నేహితుల నుండి ఆహ్వానం కోసం ఎదురు చూడరు. దయచేసి నా ఆశను అర్థం చేసుకొని కనికరించండి అని కుతూహలంగా అడిగింది. తన మాటలు విన్న శివుడు ఒకప్పుడు దక్షుడు మాట్లాడిన క్రూరమైన మాటలను గుర్తు చేసుకొని తన భార్య ముఖాన్ని చూసి అక్కడికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేనందుకు బాధతో, సతీ, మా మామగారి వ్యక్తిత్వం అహంకారంతో నిండింది కాకపోయుంటే ఆహ్వానం లేనప్పటికీ నీ ఆలోచనను నేను సమర్థించేవాణ్ణి. ఇక్కడ నా బాధ ఆహ్వానం అందకపోవడం గురించి కాదు. దక్ష ప్రజాపతి తన అధికారాన్ని చూసుకొని అహంకారంలో మునిగిపోయి ఉన్నాడు. ఈ సమయంలో అతను మనకు తగిన గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ధనం, అందమైన శరీరం, వయసు, ఉన్నతమైన పుట్టుక అన్నీ కలిగి వేదాలు చదివిన తపో సంపన్నుడు. ఇవి ఒక మంచి వ్యక్తికుంటే తన ఆభరణాలయ్యుండేవి. కానీ నీ తండ్రి నేను మేధావిని, తపస్విని అన్న అహంభావం పెంచుకోవడం వల్ల నా గొప్పతనాన్ని సహించలేడు. అహంకారులు చాలా రకాలుంటారు. కానీ తెలివితేటలు, తపోశక్తి పొందడం వల్ల కలిగే అహంకారం అన్నిటికంటే భయంకరమైనది. ఇప్పుడు నీ తండ్రి అటువంటి అహంకారపు వ్యాధితోనే బాధపడుతున్నాడు. శత్రువులు చేసే బాణాల దాడి కన్నా అయినవారి మాటల వల్ల కలిగే బాధే భరించలేనిది. బాణాల గాయం కొంతకాలమే బాధిస్తుంది, కానీ అయినవారి మాటలు జీవితాంతం బాధ పెడతాయి. నీకొక విషయం తెలుసా? నీ తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం. నిజానికి తన సంతానం అందరిలోనూ నువ్వే తనకు ప్రియమైన కూతురివి. కానీ నేనంటే అస్సలు ఇష్టం లేదు. నేను తనను అవమానించానని భ్రమపడి నన్ను ద్వేషిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఊహించుకున్నట్టు అతను నిన్ను ప్రేమగా స్వాగతించడు. నీ తండ్రి కోపానికి కారణం నువ్వు మర్చిపోయినట్టున్నావు అని మునుపటి సంఘటన గుర్తు చేసి, అందరూ చేసిన నమస్కారం నేనెందుకు చెయ్యలేదో తెలుసా? ఒక వ్యక్తి లేచి ఇంకొకరికి నమస్కరించినప్పుడు వాటిని ప్రత్యుద్గమనం, అభివందనం అంటారు. వీటికి ఒక అర్థం ఉంది. ఒకరిలో ఉన్న పురుషుడు మరొకరిలో ఉన్న పురుషుడికి నమస్కరిస్తాడు. ఆ మర్యాద ఆ వ్యక్తికో తన శరీరానికో ఇచ్చేది కాదు, అతనిలో ఉన్న పరమాత్మ రూపమైన పురుషకు ఇవ్వబడుతుంది. దక్షుడిలో ఉన్న పురుష తెలివితేటలున్నాయన్న భ్రమ అనే మబ్బులతో మూసుకుపోయి ఉంది. ఒక మంచి వ్యక్తిలోని పురుష అహంకార వ్యక్తిలోని పురుషకు నమస్కరించకూడదు. అందుకే నేనలా చెయ్యలేదు అని చెప్పి దక్షుడు శపించిన విషయం గుర్తు చేస్తూ, ఆయన నీ తండ్రి కావచ్చు, నేను కాదనను. కానీ అతను నాకు, నా సేవకులకు శత్రువుగా మారాడు. అతనివి గాని అతని అనుచరుల కళ్ళు గాని నీ మీద పడటానికి నేను ఒప్పుకోను. నువ్వు నా భార్యవి అని మిగతా విషయాలు చెప్తుంటే సతీదేవి మౌనంగా అతని మాటలు వింటూ ఉండిపోయింది. శివుడు ఆవిడ కోపాన్ని పసిగట్టాడు. సతీదేవి మనసులో పరిగెడుతున్న ఆలోచనలన్నీ తెలిసినా కూడా దృఢంగా ఉండక తప్పలేదు. ఆఖరిగా, నేను ఇంత చెప్పినా కూడా నా మాటలు పక్కన పెట్టి నువ్వు వెళ్లాలనుకుంటే అక్కడ నువ్వు కోరుకున్న మంచి ఏదీ జరగదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సొంత వారి వల్ల అవమానం జరిగితే ఆత్మాభిమానం కలిగిన సున్నితమైన మనసుకి మిగిలేది ఒక్కటే, మరణం. నేను
నిన్ను హెచ్చరిస్తున్నాను, అక్కడ నిన్ను ఎవ్వరూ స్వాగతించరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ మహాదేవుడి అర్ధాంగివి, ఆ దక్ష ప్రజాపతి కూతురివి కాదు అని అన్నాడు. తన భర్త ఆమెను వెళ్ళడానికి అనుమతించకపోగా ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడకు వెళ్తే నిరాశే మిగులుతుందని చెప్పడంతో సతీదేవి చాలా బాధపడింది. మనసు మాత్రం ఇష్టమైన వాళ్ళందరూ ఉన్న యజ్ఞశాల దగ్గరే ఉంది. తన చిన్న ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఏం చెయ్యాలని ఆలోచిస్తుండిపోయింది. అదంతా చూసిన మహాదేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అడ్డుకుంటున్నాడన్న దుఃఖంతో కంట నీరు, కోరికను అనుమతించనందుకు కోపం రెండూ కలిసిన భావంతో శివుణ్ణి చూసి నేను కోరిన చిన్న కోరిక కూడా నెరవేర్చలేడా అని ఆలోచించింది. ఆఖరిగా తన మాటే గెలిచింది. తనలో సగమైన తన భర్త ఈశ్వరుణ్ణి వదిలేసి సతీదేవి ఒక్కతే యజ్ఞశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సంధించిన బాణంలా వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్లిపోతుంటే మహాదేవుడి సేవకులు తనను ఎద్దు మీద కూర్చోబెట్టి తనతో పాటు రక్షణగా యజ్ఞశాల వైపు వెళ్లారు. ఇక శివుడు ఒక్కడే దిగాలుగా అలా కూర్చొనుండిపోయాడు. ప్రయాణంలో సతీదేవికి వేద మంత్రాలు ఉచ్చారిస్తున్న శబ్దాలు వినిపించాయి. యజ్ఞశాలకు వెళ్లి చూస్తే ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు అందరూ సమావేశమై ఉన్నారు. ఆ ప్రదేశం స్వర్గంలా మెరిసిపోతూ కనిపించింది. సతీదేవి తన తండ్రితో సహా అందరినీ చూసింది. కానీ దక్షుడు ఆమెను చూసి కూడా చూడనట్లుగా ఉండిపోయాడు. దక్షుడి ఆజ్ఞలను ఉల్లంఘించి సతీదేవిని ఆహ్వానించడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. కేవలం తన తల్లి, అక్కా చెల్లెలు తను వెళ్లగానే గుండెలకు హత్తుకొని ఎంతో సంబరపడి స్వాగతించారు. వీళ్ల పలకరింపు ఉన్నప్పటికీ తన తండ్రి కనీసం ఒక్కసారి కూడా చూడలేదన్న ఆలోచనలో ఉండి మిగతా వాళ్లను పట్టించుకోలేదు. అప్పుడే దక్షుడు జరిపించే యాగంలో మిగతా దేవతలకున్నట్టు మహాదేవుడికి భాగం లేదన్న విషయం కనిపించేలా చెయ్యాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడని సతీదేవికి అర్థమయ్యింది. కేవలం శివుడి భార్య అయినందుకు తన పట్ల పక్షపాతం చూపించారు. ఇలాంటి సందర్భం ఎదుర్కోవాల్సి వస్తుందని మహాదేవుడు తనకు ముందే చెప్పినప్పటికీ తను ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయింది. యాగానికి బయలుదేరినప్పుడు శివుడి ముఖంలో ఉన్న దుఃఖాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడింది. వెంటనే కోపంతో తన కళ్ళు ఎరుపెక్కి పొగలేని నిప్పులా భగభగమనే రూపంలో కనిపించింది. తన తండ్రి వైపు చూసి, నువ్వు ఎంతటి మూర్ఖుడివి, ఈ ముల్లోకాల్లో ఎవ్వరూ సాటిరాని ఆ శివుడికే నిన్ను నువ్వు శత్రువుగా భావించుకుంటున్నావు. ఇది మూర్ఖులు చేసే పని. మనుషుల్లో అసాధువులు, సామాన్యులు, మంచివాళ్లు అని 3 రకాలు. అసాధువులు కేవలం ఎదుటివారి తప్పులను మాత్రమే చూస్తారు, మంచిని చూడలేరు. ఇక మంచివాళ్లు, వీళ్ళు ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి చెడు గుణాలకు వ్యత్యాసం తెలిసినా కూడా సున్నితమైన పద్ధతిలో వ్యవహరిస్తారు. సరైన దృష్టికోణంలో చూడటానికి ప్రయత్నిస్తారు. శ్రేష్టమైన వ్యక్తులు ఎదుటి వారిలో తప్పులున్నా కూడా వాటిని పక్కన పెట్టి మంచిని దృష్టిలోకి తీసుకుంటారు. కానీ పరమాత్ములు ఎప్పుడూ ఎదుటి వ్యక్తిలో తప్పులు చూడరు సరికదా, అసలు వాటిని తప్పులుగానే పరిగణించరు. ఒకవేళ ఎదుటివారిలో ఉన్న మంచి లక్షణాలు తక్కువగా ఉంటే వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించి మెచ్చుకుంటారే కానీ లెక్కలేనన్ని తప్పులున్నా కూడా పట్టించుకోరు. నువ్వు నీచాతి నీచమైన రకానికి చెందిన వాడివి కాబట్టే లేని తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేశావు. నా స్వామి నీ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించారు. నీ ప్రవర్తన ఆయన మీద ఎటువంటి ప్రభావము చూపించలేదు. నా భర్తను శివ అంటారు. పవిత్రత, మంచి, స్వచ్ఛతకు ప్రతిరూపం. ఆయన్ని ద్వేషిస్తున్న నువ్వు అశివుడివి. ఆరాధించే దేవతను అవమానిస్తే వారి భక్తులు ఆ తప్పు చేసిన వాళ్లను శిక్షించాలి. ఒకవేళ ఆ వ్యక్తిని ఎదుర్కోలేని బలహీనమైన స్థితిలో ఉంటే వారి మాటలు చెవులకు వినిపించనంత దూరంగానైనా పారిపోవాలని విన్నాను. నిజమైన భక్తులు తన ప్రభువును అవమానించిన వారి మాటలు విన్న తర్వాత బ్రతికుండాలని అనుకోకూడదు. శివుణ్ణి ద్వేషించే నీలాంటి వాడిచ్చిన ఈ జన్మ వల్ల దక్కిన ఈ శరీరానికి నేను సిగ్గుపడుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇకపై నేను దాక్షాయణిగా ఉండాలని అనుకోవడం లేదు. ఇప్పటికే చాలా కాలం జీవించిన ఈ శరీరాన్ని ఇప్పుడే నాశనం చేస్తాను అని చెప్పిన వెంటనే బంగారు పట్టు వస్త్రాలు ధరించిన సతీదేవి నోరు మెదపకుండా కింద కూర్చొని కళ్ళు మూసుకొని యోగ ధ్యానంలోకి వెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే తన ఆలోచనలు నియంత్రించుకొని అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసుకుంది. సతీదేవి ఇలా చేస్తుంటే ఏ ఒక్కరూ కూడా నోరు విప్పలేదు. ఉన్నట్టుండి తాను ఆవాహనం చేసుకున్న మంటలు తన ఒంటి నుండి చెలరేగాయి. చూస్తుండగానే సతీదేవి బూడిద కుప్పగా మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అయితే ఇప్పటి వరకు జరిగిన కథలో కొన్ని అద్భుతమైన డీటెయిల్స్ ఉన్నాయి. 1, నమస్కరించడం వెనుకున్న అసలు అర్థమేంటో శివుడు తన భార్య సతీదేవికి చెప్పిన మాటల్లో అర్థమయ్యింది. 2, సతీదేవి తన తండ్రి దక్షుడితో అన్న మాటల్లో ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే కోణంలో మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు అనే వివరణ తెలుస్తుంది. ఇక కథలో గమనించదగిన ముఖ్యమైన విషయం,
దక్షుడు, సతీదేవి ఇద్దరి ప్రవర్తనలు పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉంటాయి. దక్షుడిలో పెచ్చుమీరిన అహంకారం ఉంటే సతీదేవిలో అంతులేని భక్తి ఉంది. అహంకారం వినాశనానికి దారితీసే లక్షణమైతే భక్తి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లే మార్గం. అది ఎలా అని చెప్పాలంటే భక్తిలో ఉన్న వ్యక్తికి ఎన్నో విషయాల పట్ల అవగాహన ఉంటుంది. ఆ అవగాహన నుంచి తన అహంకారాన్ని విడిచిపెడతాడు. ఇక అహంకారం విడిచిపెట్టాక నిరాడంబర జీవితం అలవాటవుతుంది. అలా నిరాడంబరంగా ఉన్న వ్యక్తి ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు. ఆ సంఘటన చూసిన సతీదేవి అనుచరులు వెంటనే దక్షుణ్ణి చంపి తమ రాణి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి దూసుకు వెళ్లారు. అది చూసిన భృగు మహర్షి వెంటనే యజ్ఞానికి ఆటంకం కలిగించే వారిని నాశనం చేసే మంత్రాన్ని పఠించి అగ్నిలో ఆజ్యం పోశాడు. ఆ మంటల నుంచి రిబుసులనే కొన్ని వేల మంది వచ్చి శివుడి అనుచరులతో పోరాడి వాళ్లను వెనక్కి పంపించేశారు. ఈలోగా నారద మహర్షి శివుడి వద్దకు వెళ్లి జరిగిన విషయాలు, అన్యాయంగా చనిపోయిన సతీదేవి, అలాగే భృగు మహర్షి రప్పించిన శక్తివంతమైన ప్రమదగణాల గురించి తెలియజేస్తే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన మహాదేవుడు నారదుని మాటలకు ఆశ్చర్యపోలేదు. కాని అతని దుఃఖం ఆగ్రహంగా మారింది. ఆవేశంగా తన జటాజూటం నుంచి ఒక వెంట్రుకను తీసి నేల మీద పడేస్తే దాని నుంచి అగ్ని జ్వాలలా మండుతున్న రూపంతో వీరభద్రుడు పుట్టాడు. భూమికి స్వర్గానికి మధ్యున్న దూరమంతా పెద్ద భయంకరమైన ఆకారం. నిప్పులా భగభగ మండుతూ 1000 చేతులు, నల్లని కారు మేఘం లాంటి రంగు, మంటలు చిమ్ముతున్న కళ్లతో మహాదేవునిలానే మెడలో పుర్రెల దండ వేసుకుని ఉన్నాడు. శివుడి కాళ్ల మీద పడి నన్ను ఏం చెయ్యమంటారో ఆజ్ఞాపించండి ప్రభు అని అడిగాడు. అప్పుడు శంకరుడు దక్షుడి యజ్ఞశాలకు వెళ్లి అతన్ని చంపి అక్కడ వినాశనం సృష్టించు అని ఆదేశించాడు. ఇక వీరభద్రుడు శివగణాలతో కలిసి ఆవేశంతో త్వరగా యజ్ఞశాల వైపు బయలుదేరాడు. భయంకరమైన ఆర్తనాదాలు చేస్తూ చేతిలో త్రిశూలం పట్టుకొని వీరభద్రుడు ఆ స్థలాన్ని చేరుకున్నాడు. ప్రమదగణాల పరుగు వల్ల లేచిన దుమ్ము తీవ్రతకి యజ్ఞశాలలో ఉన్న వారందరూ ఏం జరుగుతుందని ఆశ్చర్యపోయారు. ఉత్తరం దిక్కున ఏం జరుగుతుంది అని వాళ్లను వాళ్లే ప్రశ్నించుకున్నారు. ఇంకా రాత్రి కాలేదు కదా, ఇదంతా దుమ్ములా ఉంది, అసలు గాలి కూడా వీయడం లేదు, మరి ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ప్రళయం సంభవించబోతుందేమో అని అనుకున్నారు. తన కూతురికి జరిగిన అవమానం, తన కళ్ల ముందే సతీదేవి చనిపోవడం, ఈ సంఘటనలు గుర్తు చేసుకున్న దక్షుడి భార్య ప్రసూతికి ఏదో విపత్తు సంభవించబోతుందని భయం వేసింది. ఆవిడకు శివుడి గొప్పతనం తెలుసు. ఆ మహాదేవుణ్ణి అవమానించిన వారు అతని కోపాగ్ని నుండి ఎలా తప్పించుకుంటారు అని ఆలోచిస్తూ కంగారు పడింది. కొన్ని క్షణాల్లోనే యజ్ఞశాలను వీరభద్రుడితో వచ్చిన ప్రమదగణాలు చుట్టుముడితే భయాందోళన స్థితి నెలకొంది. అందరూ తలోవైపు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. మణిమానుడు భృగు మహర్షిని పట్టుకుంటే తన బలమైన చేతులతో వీరభద్రుడు దక్షుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. చండికేశ్వరుడు పూషణుణ్ణి, నంది భగదేవుణ్ణి పట్టుకున్నారు. వీరభద్రుడు భృగు మహర్షి పెదాల మీదున్న మీసాలు పీకేశాడు. కనుబొమ్మల ద్వారా సైగ చేసి దక్షుణ్ణి రెచ్చగొట్టి సతీదేవిపై వివక్ష చూపడానికి కారణమైన భగుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పలేదు. నంది అతని 2 కాళ్లను నాశనం చేశాడు. చాలా కాలం క్రితం మరొక యాగంలో మహాదేవుణ్ణి దక్షుడు అవమానించినప్పుడు విచక్షణారహితంగా నవ్విన పూషణుడి పళ్లను మహాదేవుడి అనుచరుడైన చండికేశ్వరుడు పిడిగుద్దులతో రాలగొట్టాడు. వీరభద్రుడు దక్షుడి ఛాతిపై కూర్చొని అతని తల నరకడానికి ప్రయత్నించాడు, కానీ నరకలేకపోయాడు. దక్షుణ్ణి ఎటువంటి ఆయుధాలు చంపలేవన్న విషయం గుర్తొచ్చి ఒక నిమిషం ఆలోచించాడు. అదే కారణం చేత ఆయుధాల నుండి రక్షణ పొందడానికి దక్షుడు యాగాన్ని చేస్తున్నాడన్న విషయం గమనించిన తరువాత వీరభద్రుడికి ఏం చెయ్యాలో అర్థమయ్యింది. ఉత్త చేతులతో దక్షుడి గొంతు పిసికి తలని మొండెం నుంచి వేరు చేసి ఆ తలను సమర్పణగా అగ్నిలోకి విసిరేశాడు. అలా యజ్ఞశాల మొత్తం ధ్వంసం చేసిన తరువాత వీరభద్రుడు అనుచరులతో కలిసి కైలాసానికి వెళ్లిపోయాడు. దక్షుడు చేసిన యజ్ఞం శివుణ్ణి ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి చేసిన కార్యం కాబట్టి ఆ మహాదేవుడికి చోటు లేని యాగానికి బ్రహ్మ విష్ణువులు వెళ్లలేదు. ఇక ఆ నరమేధం నుంచి బయటపడిన వారందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి జరిగిన దారుణంతో పాటు రాబోయే విపత్తు గురించి చెప్తే, మీరు దక్షుడి పక్షం వహించి చాలా తప్పు చేశారు, మహాదేవుణ్ణి అవమానించడానికి జరుగుతున్న యాగమని తెలిసి కూడా హాజరయ్యారు, మీరు శివుడి పట్ల తప్పు చేశారు కాబట్టి అతని కాళ్లపై పడి క్షమాభిక్ష కోరడం తప్ప మరో దారి లేదు. ఆ పరమేశ్వరుడికి ఘోరమైన అన్యాయం జరిగింది. ఆయనకు ఎంతో ప్రియమైన సతీదేవిని దక్షుడు అవమానించినందుకు ఇప్పటికీ ఆయన మనసు బాధతో రోధిస్తూనే ఉంది. ఒకవేళ శివుడు ఇలాగే కోపంగా ఉన్నాడంటే ఈ ప్రపంచం అంతమైపోతుంది. వెంటనే
వెళ్లి ఈశ్వరుణ్ణి శాంతపరచండి అని చెప్పి వాళ్లతో కలిసి మహాదేవుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ నందా నది ప్రవహిస్తుంది. పర్వతానికి ఎదురుగా కుబేరుడు పాలించే అలకనగరం ఉంది. బ్రహ్మతో ఉన్న దేవతలు దివ్యమైన సౌగంధిక కమలాలు తేలుతున్న సరస్సులు చూస్తూ నేలపై నిలుచున్నారు. నందా, అలకనంద అనే అక్కా చెల్లెల నదులు అలకనగరం నుండి బయటికి ప్రవహిస్తున్నాయి. అక్కడున్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద మహాదేవుడు కుడి చేతిలో జపమాలతో తపస్సు చేస్తూ కనిపించాడు. చేతులు జోడించి నిలబడి ఉన్న దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు శివుడి దగ్గరకు వెళ్లి సున్నితమైన స్వరంతో మహాదేవుణ్ణి కీర్తిస్తూ ఆ మాటలతో అతన్ని ప్రాధేయపడుతూ మాట్లాడాడు. ఇక వచ్చింది బ్రహ్మ అని తెలిసిన శివుడు ధ్యానం నుండి మేల్కొన్నాడు. తరువాత కూర్చున్న చోట నుంచి పైకి లేచి తల వంచి గౌరవంగా బ్రహ్మకు నమస్కరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడికి నమస్కరించారు. బ్రహ్మ చిరునవ్వుతో వాటన్నిటినీ స్వీకరించి శివుడితో, ఈశ్వరా, మీరు ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ, ముఖ్యంగా ఇంద్రియాలకు అతీతులు. మానవాళి మీద ఈ కోపాన్ని దయచేసి విరమించుకోండి. అజ్ఞానులు చేసిన తప్పులు మన్నించండి. మధ్యలో ఆగిపోయిన దక్షుడి యజ్ఞాన్ని పూర్తయ్యేలా చూడండి. మీకు యాగంలో హవీసులు అందించడానికి నిరాకరించిన వాళ్లను క్షమించండి. నరమేధంలో వికలాంగులైన వారిని మళ్లీ మామూలుగా మార్చండి. దయచేసి అందరినీ మన్నించండి అని వేడుకున్నాడు. అప్పుడు మహాదేవుడు వాళ్ళందరినీ చూసి చిరునవ్వుతో, యాగంలో పాల్గొన్న వారందరి మీద నాకు కోపం లేదు. దక్షుడు తన అహంకారాన్ని, అజ్ఞానాన్ని వదిలిపెడతాడని అతన్ని శిక్షించాల్సొచ్చింది. అనుకోకుండా మిగతా వారు కూడా శిక్షను అనుభవించారు. నందీశ్వరుడి మాటలు అసత్యం కాకూడదు కాబట్టి దక్షుడు మళ్లీ మేకతలతో పునర్జన్మ పొందుతాడు. ఇప్పుడు అతని ఆలోచనలు పూర్తిగా స్వచ్ఛంగా మారాయి. ఇక వికలాంగులందరూ మళ్లీ సంపూర్ణులుగా మారిపోతారు అని శివుడు బదులిచ్చాడు. తరువాత బ్రహ్మదేవుడు తమతో పాటు యజ్ఞశాలకు రమ్మని అడిగితే మహాదేవుడు అంగీకరించి వెంట వెళ్ళాడు. ఈశ్వరుడు చెప్పినవన్నీ నిజమయ్యాయి. మేక తలను అతికించడంతో దీర్ఘమైన నిద్ర నుండి లేచినట్టుగా దక్షుడు లేచి చూసేసరికి దేవతలతో పాటు బ్రహ్మ, మహేశ్వరులు అతని ఎదుట ఉన్నారు. అప్పటి వరకు శివుడి పట్ల ద్వేషం కారణంగా మసకబారిన అతని మనసు ఇప్పుడు శరదృతువులో ఉండే సరస్సులా స్పష్టంగా మారింది. మాట్లాడటానికి ప్రయత్నించాడు, కాని కుదరలేదు. కన్నీళ్లు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తనలో పెచ్చుమీరిన అహంకారం వల్ల కూతురి భర్త గొప్పతనాన్ని గుర్తించలేక అదే కూతురుని పోగొట్టుకున్నాడు. ఇక పశ్చాత్తాపంతో మనసుని కుదుటపరుచుకుని మహాదేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు: మిమ్మల్ని అవమానించినందుకు నన్ను మీరు క్షమించారని అందరూ అనుకుంటున్నారు, కాని నిజానికి మీరు నన్ను దయతో అనుగ్రహించారు. విష్ణువుకు మీకు మానవ జాతి పట్ల చాలా అభిమానం ఉంది. అజ్ఞానులైన బ్రాహ్మణులు తమకు అన్నీ తెలిసినట్టు ప్రవర్తించినా కూడా వాళ్లను చూసి నిరాడంబరంగా నవ్వుతారు. మూర్ఖుల అమాయకత్వానికి జాలిపడతారు. మరి అలాంటప్పుడు మీరు నన్ను శిక్షించారని ఎవరైనా ఎలా అనుకుంటారు? అన్నీ తెలియాల్సిన నాకు దురదృష్టవశాత్తు ఏమీ తెలియకుండా పోయింది. వాస్తవాన్ని మర్చిపోయి ఊహాలోకంలో విహరించడం వల్ల మూర్ఖుడిలా ప్రవర్తించాను. అందరి ముందు మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానాలకు గురి చేశాను. అయినా కూడా మీకు నా పట్ల ఎంతో అభిమానం ఉంది. నా మనసుని పరిశుభ్రంగా మార్చి ఈసారి సరైన దారిలో నడవటానికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. నేను చేయాల్సింది ఏదైనా ఉందంటే అది ముందు మీ కాళ్లపై పడి క్షమాపణ కోరడమే అని అంటూ శివుణ్ణి క్షమాపణ కోరాడు. ఇక అక్కడితో మధ్యలో ఆగిపోయిన దక్షుడి యాగం మళ్లీ కొనసాగింది. అప్పుడు నారాయణుడు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. మొత్తానికి త్రిమూర్తులు ఆ యజ్ఞానికి అధ్యక్షత వహించారు. యజ్ఞం పూర్తయిన తరువాత దక్షుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, దేవతలను, అతిథులను తగిన విధంగా సత్కరించాడు. ఇక అక్కడితో దేవతలందరూ వారి వారి నివాసాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇక దక్షుడు అహంభావం, అజ్ఞానం నుండి విముక్తి పొంది పూర్తి పవిత్రంగా మారాడు. అంతా మళ్లీ సక్రమంగానే మారిపోయింది, కానీ సతీదేవి మాత్రం చనిపోయింది. సో దక్షుడు పునర్జన్మ పొందిన తరువాత శివుడితో అన్న మాటలు గమనిస్తే నా మనసుని పరిశుభ్రంగా మార్చి ఈసారి సరైన దారిలో నడవటానికి కొత్త జీవితాన్ని ఇచ్చారని చెప్పాడు. ఇదే మాట దక్షయజ్ఞ ఘట్టానికి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పే ధర్మస్థాపన శ్లోకానికి కనెక్షన్ చూపించే పాయింట్. శ్లోకం నుంచి మొదలు పెడితే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో నేను ఈ భూమిపై అవతరిస్తాను. ఇది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో అన్న మాట. ఈ శ్లోకం అండ్ అర్థం చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఎక్కువ శాతం వారు మిస్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది. ధర్మస్థాపనకు కృష్ణుడు ఉద్దేశించిన ఈ శ్లోకాన్ని కేవలం విష్ణుని అవతారాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ కృష్ణుడు బోధించిన భగవద్గీతలో పలుసార్లు తానే ఆ పరబ్రహ్మ స్వరూపమని, అన్నిటికీ మూలం తానే అని చెప్పిన సందర్భాలు 10వ అధ్యాయంలో కొన్నున్నాయి. ఇక శివుడు కూడా పరబ్రహ్మ స్వరూపాల్లో ఒకరనే వర్ణన శివపురాణంలో ఉంటుంది.
సో కృష్ణ, విష్ణువు, శివ, శక్తి ఇలా వేరు చేసిన దృక్పథం నుంచి కాకుండా అందరూ ఒక్కటే అనే కోణం నుంచి చూస్తే అన్నిటికీ మూలం, ఆఖరికి జరిగే ధర్మస్థాపనకు కూడా కారణం అదే పరబ్రహ్మం అని తెలుస్తుంది. అలా దక్షయజ్ఞ ఘట్టంలో పరబ్రహ్మ స్వరూపమైన శివుడు తన వీరభద్రుడి అంశ ద్వారా తప్పుతున్న ధర్మాన్ని సరిచేశాడు. అయితే సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడానికి కారకుడయ్యాడనే ఉద్దేశంతో శివుడు దక్షుడిని శిక్షించాడని చెప్తారు. కాకపోతే ఇది కేవలం ఒక ఘట్టాన్ని ఉద్దేశించినప్పుడు అలా కనిపిస్తుంది. ఇందులో ఉన్న బిగ్ పిక్చర్ గమనించినప్పుడు ధర్మస్థాపన కోణం అర్థమవుతుంది. దక్షుడు తాను మహాజ్ఞాని అనే అహంకారంతో శివుణ్ణి అర్థం చేసుకోకుండా అతని పట్ల తప్పుగా ప్రవర్తించాడు. దీని ముందు జరిగిన ఒక సంఘటన గమనిస్తే చతుర్ముఖ బ్రహ్మ దక్షుడిని ప్రజాపతులకు నాయకుడిగా నియమించాడు. నాయకుడు అంటే అతన్ని చూసి ఎందరో ప్రభావితులయ్యి అతన్నే అనుసరిస్తారు. మరి ఒక నాయకుడు తప్పుగా ఉంటే అతన్ని ఆదర్శంగా తీసుకొని అనుచరులు కూడా తప్పులు చేస్తారు. అలా దక్షుడు పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకున్నట్టు అతని అనుచరులు కూడా చేస్తే వాళ్ళ జీవితాలకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి అధర్మాన్ని అడ్డుకోవడానికి శివుడు తన వీరభద్ర అంశాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు. దక్షుడికి పునర్జన్మ దక్కినప్పుడు తన ప్రవర్తన, తన మాటల్లో శివుడిని అర్థం చేసుకున్న విషయాన్ని చూపించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడయ్యాడు. భగవద్గీత ఇదే విషయాన్ని ఒక శ్లోకంతో వివరిస్తుంది. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి ఏ లోకంలోనైనా ఎప్పటికీ నాశనం కాలేడు. వారి జీవితంలో ఎటువంటి విధ్వంసం ఉండదు. ఎందుకంటే వారి స్వచ్ఛమైన చర్యలు, సాధనలు వారిని పతనం కాకుండా రక్షిస్తాయి. ఆధ్యాత్మిక అభ్యాసాల్లో కొద్దిపాటిగా నిమగ్నమైనా కూడా అది ఎంతో పెద్ద చెడు నుంచి రక్షిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చెడు పరిణామాల నుంచి తప్పించుకుంటాడు. దక్షుడు మొదటి దశలో అహంకారం నెత్తికెక్కిన పొగరుబోతు. కానీ రెండో దశలో అంటే వీరభద్రుడు అంతం చేసిన తర్వాత తిరిగి పునర్జీవితుడైనప్పుడు పశ్చాత్తాపం చెంది పరబ్రహ్మానికి ఒదిగిన వ్యక్తయ్యాడు. ఈ విషయం పుట్టుక చావులనేవి ఒక కంటిన్యూస్ సైకిల్ అని భగవద్గీత వివరించే కాన్సెప్ట్ కి ఒక ఎనాలజీ. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సన్యాతి నవాని దేహి. ఒక వ్యక్తి పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్టే ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని పొందుతుంది. దక్షుడి విషయంలో శిరస్సు మాత్రమే మారినప్పటికీ భాగవత వివరణ ప్రకారం అది కొత్త శరీరం అనే వివరణ ఉంటుంది. ఇక్కడితో దక్షయజ్ఞ ఘట్టం పూర్తవుతుంది. స్వయంభూ మను కొడుకు ఉత్తానపాదుడికి సునీత, సురుచి అనే ఇద్దరు భార్యలు. సునీత ద్వారా ధ్రువ, సురుచి ద్వారా ఉత్తమ అనే కొడుకులను పొందాడు. ఈ ఉత్తానపాదుడు తన రెండో భార్య సురుచినే ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే ఒకరోజు ఉత్తానపాదుడు తన కొడుకు ఉత్తముణ్ణి ఒడిలో కూర్చోపెట్టుకుని ఆడిస్తుంటే ధ్రువుడు ఆ దృశ్యం చూసి తాను కూడా తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశపడ్డాడు. మనసులో ఈ కోరిక పెట్టుకుని ముందుకు వెళ్తే సురుచి పరుగు పరుగునా వచ్చి ధ్రువుణ్ణి పక్కకు లాగేసింది. నువ్వు మహారాజు కొడుకువే అయ్యుండొచ్చు, కానీ నా కొడుకువి కాదు. కాబట్టి నీ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకునే అదృష్టం నీకు లేదు. ఉత్తముడి అదృష్టం నీకు కలగాలంటే నువ్వు తీవ్రంగా తపస్సు చెయ్యాలి. కనీసం వచ్చే జన్మలోనైనా నా కొడుకుగా పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు అంటూ కఠినంగా మాట్లాడింది. ఉత్తానపాదుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు, కానీ సురుచిని అడ్డగిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సవతి తల్లి మాటలకు ధ్రువుడు చాలా బాధపడ్డాడు. గాయపడిన పాముల మౌనంగా కూర్చున్న తన తండ్రి వైపు చూసి అక్కడి నుంచి తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. జరిగిన సంఘటన చెప్పకుండానే గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పిల్లవాడిని సునీత తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఓదార్చి సేవకుల నుంచి విషయం అంతా తెలుసుకుంది. కానీ ఆ పరిస్థితిలో బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. అంత బాధలో కృంగిపోయి కూడా తన సహజమైన శాంత స్వభావాన్ని వదులుకోలేదు. చూడు నాన్న, ఎవరైనా ఒకరికి చెడు జరగాలనుకుంటే అది వాళ్లకే తిరిగి ఎదురవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవ్వరి గురించైనా సరే చెడుగా ఆలోచించకు. మీ నాన్నగారికి నేనంటే ఇష్టం లేదు. నన్ను కనీసం ఒక పని మనిషిగానైనా ఆయనకు సేవలు చెయ్యనివ్వట్లేదు. నువ్వు నాలాంటి దురదృష్టవంతురాలికి కొడుకుగా పుట్టావు. సురుచి అన్నది నిజమే. నా కొడుకువి కాబట్టే నీ తండ్రి ఒడిలో కూర్చునే భాగ్యాన్ని పొందలేకపోయావు. నీ మనసును గాయపరిచిన సురుచి మాటలకు కోపం తెచ్చుకోకు. అందుకు బదులుగా నీ పినతల్లి చెప్పినట్టే ఆ నారాయణుణ్ణి ఆశ్రయించు. ఆయన దీనబంధువు, అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే పరమాత్ముడు. బ్రహ్మాది దేవతలందరూ కోరుకునే శ్రీహరి పాదాలకు పూజించు. కేవలం ఆయన మీద మాత్రమే ఆప్యాయత పెంచుకో.
విష్ణు రూపాన్ని తలుచుకుంటూ ఆయన పేర్లను స్మరించు. నీకు తప్పకుండా అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంతకంటే నిన్ను ఓదార్చడానికి నాకు వేరే దారి కనిపించడం లేదు అని చెప్పింది. ఆ సమయంలో ధ్రువుడికి కూడా తన తల్లి చెప్పిన మార్గమే మంచిదనిపించింది. తండ్రి ఏలుతున్న రాజ్యాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళాడు. తన తపస్సుని ఎక్కడ ప్రారంభించాలో అర్థమవ్వక తిరగడం మొదలుపెట్టాడు. నారద మహర్షి తన యోగ శక్తుల ద్వారా ధ్రువుడి గురించి తెలుసుకున్నాడు. పోయిన జన్మలో బాలుడిగా ఉన్న స్థితిలో తాను ఎదుర్కొన్న పరిస్థితి గుర్తు చేసుకున్నాడు. నారదుడికి పూర్వజన్మ ఎలా ఉంటుంది అని ఆలోచించేవారు నారదముని జన్మలు, అందులో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్, దానికి సంబంధించిన టైం ట్రావెల్, వీటి గురించి వివరిస్తూ నారద మహర్షి టైం ట్రావెలర్ అనే పేరుతో అప్లోడ్ చేసిన వీడియో చూడండి. ధ్రువుడున్న స్థితిని అర్థం చేసుకుని సాయం చెయ్యాలనే ఉద్దేశంతో నారదముని అతని దగ్గరకు వెళ్ళాడు. ముందుగా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి, నువ్వు 5 ఏళ్ల బాలుడివి, చిన్న పిల్లవాడివి, ఇలా చెయ్యకూడదు. ఈ వయసులో ఆనందంగా బొమ్మలతో ఆడుకోవాలి. ఈ ప్రపంచంలో మంచి చెడు, నిందలు, అవమానాలు అన్నీ మన కర్మల కారణంగానే లభిస్తాయి. ఇవన్నీ మాయ చేత సృష్టింపబడ్డాయి. వీటి గురించి ఆలోచించే వయసు నీది కాదు. ఆ పరమాత్మ అనుగ్రహం నీపై ఉంటే ఎటువంటి దుఃఖమైనా నీ దరికి చేరదు. ప్రతి జీవికి కావాల్సింది ఆ పరమాత్మ కృప మాత్రమే. అది లేకుండా ఏ పనికైనా ప్రతిఫలాన్ని ఆశించలేం. ఆనందమో బాధో ఆ పరమాత్మ నీకు ఏదిస్తే దాంతోనే నువ్వు తృప్తి చెందాలి. నీ తల్లి నారాయణుణ్ణి శరణు కోరమని చెప్పింది. అందుకే నువ్వు తపస్సులు చేసి విష్ణువుని దర్శించుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు. ధ్రువ, ఆయన్ని చూడగలగడం అంత సులభం కాదని నీకు తెలీదా? యోగులు, ఋషులు సంవత్సరాల తరబడి తపస్సులు చేసినా చూడలేకపోయారు. ఏకాగ్రత, త్యాగం, ఓర్పు, ప్రపంచంతో ఉన్న బంధాలను వదులుకోవడం, వీటితో పాటు ఎన్నో జన్మలు తీవ్రమైన తపస్సులు చెయ్యాలి. ఎన్ని చేసినా కూడా ఆ శ్రీహరి దర్శనం కష్టమే. కాబట్టి నీ మొండి పట్టుదల పక్కన పెట్టి నీ ప్రయత్నాన్ని మానుకో. ఇలాంటివన్నీ వృద్ధాప్యంలో చెయ్యాలి. కాబట్టి నువ్వు కొంతకాలం తరువాత మళ్ళీ నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. పరమాత్మ మనిషికి ఆనందం, దుఃఖం రెండూ ఇచ్చారు. వాటి నుంచి తప్పించుకోవాలనుకోవడం సృష్టి ధర్మం కాదు. ఒక మనిషి తన సుఖాల మత్తులో పడి మంచి పనులు చేయకుండా ఆగిపోతే అతని పుణ్యం క్షీణించి పాపం పెరుగుతుంది. కష్టాలొచ్చినా కూడా వాటిని ఎదుర్కొని మంచి పనులు చేయడం కొనసాగిస్తే పుణ్యం పెరుగుతుంది. ఇక్కడ కర్మ అంటే తన చర్యలను సవ్యంగా నిర్వర్తించడం, జ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడం, ఆఖరిగా భక్తి. ఈ మార్గాలతో కూడా పుణ్యం పెరుగుతుంది. నీకంటే అదృష్టవంతులను చూసి నువ్వు అసూయ పడకూడదు, అనురాగం చూపించాలి. నీకంటే దురదృష్టవంతుడిని చూసి జాలిపడాలి. అంతేగాని అతన్ని ద్వేషించడం, ఎగతాళి చెయ్యడం ఇలాంటివేవీ చెయ్యకూడదు. నీతో సమానమైన వాళ్లతో స్నేహం చేస్తే ఎప్పటికీ ఆనందంగా ఉంటావు అని చెప్పాడు. అంతా విన్న ధ్రువుడు, ఇలా మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం. మీ వల్లే ఆనందాలు, దుఃఖాలు శాశ్వతం కావని, వీటిల్లో ఏది వచ్చినా ఒకేలా ఉండాలనే రహస్యాన్ని తెలుసుకున్నాను. అయినా నేను సరైన క్షత్రియుణ్ణి కాదేమో. నా పినతల్లి అన్న మాటలు నా గుండెను చాలా లోతుగా గాయపరచడం వల్ల మీ మాటలను పూర్తిగా మనసులోకి తీసుకోలేకపోతున్నాను. ఒకవేళ తీసుకోవాలనుకున్నా అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి నా అజ్ఞానాన్ని క్షమించండి. నాకు కావాల్సిన దానికోసం ఉన్నత స్థానం కన్నా అత్యున్నతమైన స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నాను. అందుకు నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకునే మార్గాన్ని చెప్పండి. మీరు లోకాలు తిరుగుతూ ఈ జగత్ శ్రేయస్సు కోసమే మీ వీణను వాయిస్తారని విన్నాను. నా మీద దయ ఉంచి అది నాకు నేర్పించండి అని వేడుకున్నాడు. అతని ఆలోచనలు, మధురమైన మాటలు విన్న నారదుడు ధ్రువుడికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నీ తల్లి చెప్పినట్టు నారాయణుడు సకల ప్రాణులకు ఆశ్రయాన్నిచ్చే పరమాత్ముడు. కాబట్టి నీ కోరిక నెరవేరే మార్గం నేను చెప్తాను. నీ పూర్తి ఏకాగ్రతను నారాయణుడిపై ఉంచి ధ్యానించు. ఆయన ఖచ్చితంగా నీ మాటలు వింటారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ధ్రువ, పవిత్రమైన మధువనంలో యమునా నది ఉంది. అది విష్ణుమూర్తి ఎప్పుడూ ఉండే ప్రదేశం. ఆ నదిలో రోజు 3 సార్లు మునిగి ఆయన రూపాన్ని తలుచుకుంటూ ప్రాణాయామం చెయ్యి. అప్పుడు విష్ణుమూర్తి చాలా సులభంగా ప్రసన్నుడవుతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పిలవడం వల్ల నారాయణుడు నీ దగ్గరికి తప్పకుండా వస్తాడు. నీ కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు. ఇలా నామస్మరణ చేస్తూ ధ్యానించే పద్ధతిని భక్తి యోగా అంటారు. అన్ని యోగముల్లో ఇది చాలా సులువైనది. అంతేకాదు నారాయణుడికి ఎంతో ఇష్టమైనది. ఇలా ఈ విధంగా నారదముని ధ్రువుడికి మంత్రాన్ని నేర్పించాడు. తరువాత శ్రీ మహావిష్ణువు రూపం ఎలా ఉంటుందో వర్ణించాడు.
ధ్రువుడు ఆ వర్ణన వింటూనే తన మనసులో ఆ రూపాన్ని ముద్రించుకున్నాడు. అనంతశేషుడిపై నిదురిస్తున్న నారాయణుడున్న దృశ్యం తన మనసంతా నిండిపోయింది. విష్ణువు నాభి నుండి కమలం ఉద్భవించడం, పసుపు రంగులో పట్టు వస్త్రాలు ధరించి పెదాలపై చిరునవ్వు, కరుణ నిండిన కళ్ళు, ఇలాంటి లక్షణాలన్నీ ధ్రువుడు ఊహించుకున్నాడు. ఆఖరిగా నారదుడి ఆశీర్వాదం తీసుకుని యమునా నది తీరానికి ఆనుకొని ఉన్న మధువనం వైపు అడుగులు వేశాడు. ఇక నారదుడు చెప్పిన చోటకు ధ్రువుడు చేరుకొని తపస్సు మొదలుపెట్టాడు. మొదటి నెల రోజుల పాటు అడవిలో దొరికిన పళ్లను తిన్నాడు. రెండో నెల గడ్డితో పాటు ఎండిన ఆకులు మాత్రమే తిని బ్రతికాడు. కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ మూడో నెల జీవించాడు. ఇక నాలుగో నెల తిండి తిప్పలు అన్నీ మానేసి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టాడు. నారద మహర్షి తనకు నేర్పించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఆపకుండా జపించాడు. మనసులో ఆ ఒక్క ఆలోచనతో 5 ఏళ్ల పిల్లవాడు ఎంతో కఠినంగా తపస్సు చేయడం కొనసాగించాడు. దాన్ని గమనించిన దేవతలు తపస్సు మరీ భయంకరంగా ఉందని భావించారు. మృగాలు, పాములు, ఆఖరికి ప్రేతాలను కూడా పంపించి భయపెట్టడానికి ప్రయత్నించారు. ధ్రువుడు ఎంత తీవ్రంగా తపస్సులో మునిగిపోయాడంటే కనీసం అవన్నీ తన దగ్గరకు వచ్చాయన్న విషయం కూడా అతను తెలుసుకోలేకపోయాడు. ముల్లోకాలు వనకడంతో చివరికి దేవతలందరూ నారాయణుడి దగ్గరకు వెళ్లారు. ప్రభు, ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు. ధ్రువుడి కఠోరమైన తపస్సు కారణంగా ఎవ్వరూ ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నారు. దయచేసి మా మీద జాలి చూపించి ఆ తపస్సు ఆగేలా చెయ్యండి అని ప్రాధేయపడ్డారు. దానికి విష్ణుమూర్తి, నేను ఇప్పుడే అతని దగ్గరకు వెళ్లి తాను తపస్సు విరమించుకునేలా చేస్తాను. ఇప్పటికే 5 నెలలు గడిచిపోయాయి. ఇక నా భక్తుడైన ఆ బాలుడిని నేను అనుగ్రహించాలి అని చెప్పి యమునా నది ఒడ్డుకు వెళ్ళాడు. ఇన్ని రోజులు తన మనసులో పూజించుకుంటున్న రూపం ఒక్కసారిగా కదిలినట్టు ధ్రువుడికి అనిపించింది. తన సమాధి స్థితి నుంచి మేల్కొని కళ్ళు తెరిచి చూసేసరికి నారాయణుడు తన ముందు నిలబడ్డాడు. చూపులతోనే ఆస్వాదించే విష్ణు రూపాన్ని కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు. మనసుకి హత్తుకోవాలనే ఉద్దేశంతో తన చేతులు చాచి నిలబడ్డాడు. కంటి నుంచి నీరు కారి పెదాలపై చిరునవ్వు చిగురించింది. ఒక్కసారిగా కాళ్లపై పడి నమస్కరించి పైకి లేచి అలానే రెప్పార్పకుండా చూస్తుండిపోయాడు. పెదాలు కదులుతున్నప్పటికీ నోటి నుంచి మాట రాకపోవడంతో కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. స్తుతించాలని ఉన్నా కూడా అది ఎలాగో తెలియక ధ్రువుడు అలా ఉన్నాడని విష్ణుమూర్తి అర్థం చేసుకున్నాడు. తెల్లటి మంచు వర్ణంలో ఉన్న తన శంఖంతో ఆ బాలుడి బుగ్గను సున్నితంగా తాకాడు. అలా చెయ్యగానే ఏదో గొప్ప మునీశ్వరుడిలాగా నారాయణుణ్ణి కీర్తించడం మొదలుపెట్టాడు. ధ్రువుడి అపారమైన భక్తికి నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో నాకు తెలుసు. నీ కోరికలు నెరవేరుస్తాను. నీకు అనంతమైన లోకాలను ప్రసాదిస్తాను. అక్కడ సూర్యచంద్రులు, సప్తఋషులు నీ చుట్టూరా తిరుగుతారు. నీ తండ్రి కొంతకాలం తర్వాత నిన్ను రాజును చేసి శాంతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. నా మీద, నా భక్తుల మీద ఎప్పటికీ నీకు భక్తిభావం ఉంటుంది. నా భక్తులతో కలిసి నీ జీవితమంతా గడుపుతావు. 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి యజ్ఞాలు జరిపిస్తావు. ఇక చివరికి ఇవన్నీ పూర్తయిన తరువాత నన్ను మళ్ళీ చూడగలుగుతావు. ఆఖరిగా నాతోనే శాశ్వతంగా ఉండిపోతావు. ఈ విషయాలన్నీ విష్ణువు చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక్కడ విష్ణువు చెప్పిన స్థానం గురించి గమనించదగిన విషయం ఒకటి ఉంది. ధ్రువుడికి దక్కిన స్థానాన్ని ధ్రువలోకం అంటారు. దాన్ని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. మోడర్న్ సైన్స్ ప్రకారం నార్త్ పోల్ స్టార్ ని ఇదే ధ్రువలోకంతో ఉద్దేశిస్తారు. దీని గురించి చెప్పదగిన సైంటిఫిక్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. దానితో పాటు ఒక నక్షత్రాన్ని లోకమని ఎందుకు అన్నారు అనే ప్రశ్నల సమాధానాలు ఒక సెపరేట్ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మిగతా కథలోకి వెళ్తే ధ్రువుడు అదే పనిగా నారాయణుడి రూపాన్ని తలుచుకుంటూ సాక్షాత్తు నారాయణుడే నాకు దర్శనం ఇవ్వడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది. సనకాది మునులు, సప్తఋషులు వీళ్ళెవ్వరికీ దొరకని అదృష్టం నాకు దొరికింది. అయినా నాది మూర్ఖత్వం అనిపిస్తుంది. విష్ణువు ప్రత్యక్షమైతే మోక్షం ప్రసాదించమని అడగనేలేదు. ఆ సమయానికి అది గుర్తు రాకపోవడం నా దురదృష్టం. నారదముని చెప్పినట్టే నా వయసుకి అంత జ్ఞానం లేదు. అనవసరంగా ఆయన మాటలు పక్కన పెట్టేశాను. ఉత్తమ లోకాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చారు, కానీ అది ఇప్పుడే కావాలని నేను అడిగుండాల్సింది. దీనివల్ల నాలో అహంకార భావం ఇంకా ఉందని అర్థమవుతుంది.
అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇలా ఆలోచిస్తూ బాధపడ్డాడు. ధ్రువుడితో మాట్లాడిన తరువాత నారాయణుడు నేరుగా అతని తండ్రి ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. అతిథి సత్కారాలన్నీ అందుకున్న తరువాత నారద మహర్షి, రాజా, ఎందుకు ఇంతలా విచారిస్తున్నావు? నీకు గాని నీ రాజ్యానికి గాని ఏదైనా ప్రమాదం సంభవించిందా అని ప్రశ్నించాడు. అప్పుడు ఉత్తానపాదుడు దీర్ఘంగా నిట్టూర్చి, నా కొడుకు పట్ల నేను మూర్ఖంగా ప్రవర్తించాను. నా భార్యపై ఉన్న ప్రేమతో 5 ఏళ్ల పిల్లవాడు దూరంగా వెళ్లిపోవడానికి కారకుడనయ్యాను. పాపం, అడవుల్లో తిరుగుతూ అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. ఎలుగుబంటులు, నక్కలు, సింహాలు, పులులు, ఇతర క్రూర మృగాలు ఈ పాటికి నా కొడుకును తినేసి ఉంటాయి. ధ్రువుడు నా ఒడిలో కూర్చోవాలని ఆశపడ్డాడు. కాని మూర్ఖత్వంతో కళ్ళు మూసుకొని నేనది పట్టించుకోలేదు. నేను చూపించిన పక్షపాతం, నా భార్య అన్న మాటలు, వీటి వల్ల ధ్రువుడి మనసు గాయపడి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఇదే నా దుఃఖానికి కారణం. ఈ విషయం మీకు అర్థమవుతుందనుకుంటున్నాను అని అన్నాడు. దానికి నారదుడు అతని వైపు చూసి చిరునవ్వుతో, నీ కొడుకు గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. అతను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి రక్షణలో ఉన్నాడు. నీకు నీ కుమారుడి గొప్పతనం గురించి, అతని అద్భుతమైన భవిష్యత్తు గురించి ఇంకా తెలీదు. ధ్రువుడు పురుషుల్లో ఉత్తముడు. దేవతలు సైతం పొందలేనిది నీ కొడుకు పొందుతాడు. మహాత్ముడైన ధ్రువస్వామి తండ్రి ఉత్తానపాదుడిగా నీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కంగారు పడుకు, అతను తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు అని ధైర్యం చెప్పాడు. 5 నెలలు గడిచాయి. రాజు తన కొడుకు కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టాడు. తన కొడుకు వస్తాడని తెలుసుకుని రాజ్య ప్రజలందరితో కలిసి అతన్ని స్వాగతించడానికి వెళ్ళాడు. ఉత్తానపాదుడితో పాటు సునీత, సురుచి, రాజు 2వ కొడుకు ఉత్తముడు అందరూ బయలుదేరారు. ధ్రువుడు రాజ్య ప్రాంగణంలోకి చేరుకున్న వెంటనే దూరం నుంచే ఉత్తానపాదుడు గుర్తుపట్టి తన రథం నుంచి కిందకు దూకి కొడుకు వైపు పరుగులు తీశాడు. ఆనంద బాష్పాలతో ధ్రువుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు. తన తండ్రి, 2 తల్లులు వీళ్ల కాళ్లపై పడి ధ్రువుడు ఆశీర్వాదం తీసుకున్నాడు. గతంలో దురుసుగా ప్రవర్తించిన సురుచి కూడా ధ్రువుణ్ణి కౌగిలించుకుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించింది. ఇలా ఏళ్లు గడుస్తూ వచ్చాయి. విష్ణు చెప్పినట్టుగానే ఉత్తానపాదుడు తన పుత్రుడికి రాజ్యాన్ని అప్పజెప్పి అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. ధ్రువుడు తన తెలివితేటలతో అద్భుతంగా రాజ్యపాలన జరుపుతూ అశ్వమేధ యాగంతో పాటు మరెన్నో యజ్ఞాలు చేస్తూ చాలా ఏళ్లు గడిపేశాడు. తన పాదాల దగ్గర ఆశ్రయం పొందుతాడని నారాయణుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. ఆనందంతో పొంగిపోయి తన పుత్రుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చెయ్యడానికి బదరికాశ్రమానికి వెళ్ళాడు. తన శరీరాన్ని వదిలేసి పరమాత్మను చేరుకోవడానికి చాలా ఉత్సాహపడ్డాడు. ఏమీ వినిపించకుండా, కనిపించకుండా చిన్నప్పుడు చేసినట్టే మళ్లీ తీవ్రమైన యోగ స్థితిలోకి వెళ్లిపోయాడు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక రథం అతని దగ్గరకు వచ్చింది. దాని నుంచి నారాయణుడి సేవకులు దిగి, మీరు 5 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు నారాయణుడు మీ తపస్సుకు ప్రసన్నుడై స్వర్గలోకాల్లో ఒక ఉన్నత స్థానాన్ని అనుగ్రహించాడు. అది అందరికీ దక్కే స్థానం కంటే శ్రేష్టమైనది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సప్త ఋషులు వీళ్ళంతా మీ చుట్టూరా ప్రదక్షిణలు చేసి మీ శ్రేష్టతను చేరుకుంటారు. తారలు, గ్రహాలు నశించినప్పటికీ స్వర్గలోకాల్లో మీ స్థానం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. దయచేసి రథమెక్కి మీకు ప్రసాదించిన లోకానికి రండి అని అన్నారు. ధ్రువుడు రథమెక్కుతుంటే మృత్యుదేవత తన దగ్గరకు వచ్చి అతనికి నమస్కరించి, ప్రభు, దయచేసి నన్ను స్వీకరించండి అని అడిగింది. ధ్రువుడు, నేను నిన్ను స్వాగతిస్తున్నాను అని చెప్పి మృత్యు తల మీద కాలు పెట్టి రథమెక్కాడు. ఇలా ధ్రువుడి కథ ముగిసింది. ఇక ఫైనల్ కన్క్లూజన్స్. భక్తికి వయసుతో సంబంధం లేదని, కేవలం మనసులో ఏర్పరచుకునే ఏకాగ్రత, ఆలోచనలు వీటితో మాత్రమే సంబంధం ఉంటుందని ధ్రువుడు చేసిన తపస్సుతో అర్థమవుతుంది. ఇక భక్తికి సింపుల్ గా ఒక డెఫినేషన్ ధ్రువుడి కథ ద్వారా చెప్పాలంటే, మనసులో ఇతర ఆలోచనలేవీ లేకుండా కేవలం ఆ పరమాత్మ స్వరూపంపై ధ్యానించడం అని అర్థం చేసుకోవచ్చు. ధ్రువుడి కొడుకు ఉత్కలుడు. ఇతను గొప్ప తత్వవేత్త. చిన్న వయసులోనే బ్రహ్మస్థితిని చేరుకున్నాడు. అతనికి రాజ్యం మీద గాని, రాజవిలాసాల పట్ల గాని ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. అసలు అలాంటివి ఉన్నాయన్న ధ్యాస కూడా ఉండేది కాదు. అందువల్ల మిగతా వాళ్ళందరూ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉత్కలుడు ఇష్టపడకపోవడంతో పెద్దలందరూ కలిసి అతని తమ్ముడు వత్సరుడిని రాజుని చేశారు. ఈ వత్సరుడి పుత్రుల్లో ఒకడు రాజర్షి అయిన అంగ. ఒకరోజు ఇతను అశ్వమేధ యాగం చేశాడు. ఆ యజ్ఞం చివరిలో హవీసులు అందుకోవడానికి దేవతలు రాలేదు. దానితో అందరూ ఆశ్చర్యపోయారు.
మహారాజా, మా వైపు ఎటువంటి తప్పు లేకుండా సవ్యంగానే హోమం జరిపించాము, కానీ దేవతలు ఎందుకు రాలేదో మాకు అర్థం కావడం లేదు అని అన్నారు. వత్సరుడు చాలా బాధపడి అక్కడున్న జ్ఞానులతో, మీరు నా మంచి కోరే ఉత్తమమైన జ్ఞానులు, అసలు నేనేం తప్పు చేశానని దేవతలు రాలేదు? మీలో ఎవరైనా దీనికి కారణం చెప్పగలరా అని అడిగాడు. ఓ రాజా, మీరు చాలా మంచివారు, యజ్ఞంలో ఎలాంటి తప్పులు చెయ్యలేదు. దీనికి కారణమేంటో మాకు తెలుసు. మీ పూర్వజన్మ పాపం ఫలితంగా ఈ జన్మలో మీకు పిల్లలు పుట్టలేదు. అందరినీ రక్షించే ఆ నారాయణుడికి ముందుగా మీరు పూజలు చెయ్యండి. ఆయన తప్పకుండా ప్రసన్నుడై మీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దేవతలు తమ హవీసులు అందుకోవడానికి వస్తారు అని కారణం చెప్పి ఋషులు సలహా ఇచ్చారు. అదే ఋషులు బాధ్యత తీసుకొని నారాయణుణ్ణి ప్రార్థిస్తూ హోమం చేశారు. ఆ అగ్నిహోత్రం నుంచి బంగారు ఆభరణాలు ధరించిన ఒక దేవత బయటకు వచ్చి ఒక బంగారు గిన్నెతో దివ్యమైన పాయసాన్ని రాజుకిచ్చాడు. రాజర్షి అంగ ఆ పాయసాన్ని వాసన చూసి తన భార్య సునీతకిచ్చాడు. ఇక అతి తక్కువ కాలంలో వీళ్లకు ఒక కొడుకు పుట్టాడు. మొత్తానికి కొడుకైతే పుట్టాడు, కానీ అధర్మాన్ని మాత్రమే ఆచరించే పరమ దుర్మార్గుడయ్యాడు. అతని పేరు వేన. చిన్నప్పటి నుంచే అందరినీ హింసిస్తూ అందులో ఆనందం చూసేవాడు. కొంచెం పెద్దయిన తర్వాత అడవికి వెళ్లి అమాయకమైన మూగజీవాలను వేటాడటం మొదలు పెట్టాడు. తనతో పాటు ఆడుకునే స్నేహితులను సరదాగా చంపేసేవాడు. అతను వస్తున్నాడని తెలియగానే ప్రజలంతా దుర్మార్గుడైన వేన యమరాజు వచ్చేస్తున్నాడు అని కేకలు పెడుతూ పారిపోయేవారు. అంగరాజు తన కొడుకుని మార్చడానికి సామ దాన భేద దండోపాయాలు అన్నిటినీ వాడి చూశాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎన్ని చేసినా కొడుకు మారకపోవడంతో పుత్రుడు కావాలని అందరూ ఆలోచిస్తారు, కానీ అధర్మపరుడైన కొడుకు లేకపోవడంతో పిల్లలు లేని దంపతులు ఆనందంగా ఉండగలుగుతారు. ఇలాంటి వాళ్లపై ఆ పరబ్రహ్మం పుష్కలంగా దయ చూపిస్తాడు. ఇవాళ ఒక చెడ్డవాడికి తండ్రిని అవ్వడం వల్లే సమాజం నుంచి వ్యతిరేకతను, మానసికంగా క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఎవరి వల్లైతే ప్రజలకు, రాజ్యానికి ఆపద వస్తుందో అలాంటి కొడుకును తెలివైన వాళ్ళు ఎవ్వరూ కోరుకోరు. ఒక రకంగా ఆ పరమాత్మ నాకు మంచే చేశాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న బంధాలన్నిటినీ తెంచుకొని నేను చివరికి ఏదో ఒక రోజు రాజ్యాన్ని వదిలి వెళ్లాలనుకున్నప్పుడు నాకున్నవాడు మంచి కొడుకైతే ఖచ్చితంగా నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. అప్పుడు అతన్ని, నా కుటుంబాన్ని వదిలి వెళ్ళలేకపోయుండే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి గొప్ప కొడుకు నాకు లేడు కాబట్టి ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని తనలో తానే బాధపడ్డాడు. అప్పటికే తన దుఃఖంతో కృంగిపోయున్న రాజును పలకరించడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు. ఒక రాత్రివేళ అంగ తన మంచంపై పడుకునున్న సమయంలో నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లాడు. ఇక వెంటనే లేచి మౌనంగా తన భార్యను, రాజ్యాన్ని వదిలేసి ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. తన కొడుకు మూర్ఖ ప్రవర్తన వల్లే రాజు అలా వెళ్లిపోయాడని అందరికీ తెలుసు. ఈ విషయానికి ప్రజలందరూ చాలా బాధపడ్డారు. రాజ్యానికి కట్టుబడి ఉన్న కొందరు వివేకవంతులు, మంత్రులు ఏం చెయ్యాలో తెలియక ఋషులను కలిసి సలహా అడిగారు. పాలకుడు లేకుండా రాజ్యం ఉండకూడదు కాబట్టి ఇష్టం లేకపోయినా అంగరాజు కొడుకు వేనకు పట్టాభిషేకం చేయమని చెప్పారు. అలా అర్హత లేకపోయినా వేన ఆ నగరానికి రాజయ్యాడు. రాజైన తరువాత వేన ప్రవర్తన మరింత దిగజారింది. సంపద, రాజ్యాధికారం ఈ రెండూ రావడంతో తనకు నచ్చినట్టు విలాసాలు చేయడం మొదలుపెట్టాడు. పెద్దలకు మర్యాద ఇచ్చేవాడు కాదు. పైగా అవకాశం దొరికినప్పుడల్లా వారిని అవమానపరిచేవాడు. అతనిలాంటి క్రూరమైన, కఠిన మనస్తత్వం కలిగిన రాజును అప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. యజ్ఞాలు, హోమాలు ఏవీ జరగకూడదని ఆజ్ఞలు జారీ చేశాడు. మంత్రులందరూ అతనికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూసి విఫలమయ్యారు. రోజురోజుకి అతని ఆగడాలు పెరుగుతూనే వచ్చాయి. పాలన ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తట్టుకోలేరన్న భయం వాళ్లకు మొదలయ్యింది. అలాగని రాజు లేకపోతే రాజ్యంలో దొంగల బాధ పెరిగిపోతుంది. అంతేకాకుండా దారిని పోయే వాళ్ళందరూ దండయాత్రలు చేయడానికి వచ్చేస్తారు. ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. ఇక మంత్రులందరూ కలిసి వేనకు రాజ్యాన్ని అప్పగించారు కాబట్టి అతనికి మంచి చెడులు చెప్పి మార్చాలనుకున్నారు. దానికి ఋషుల సహాయం కోరారు. వాళ్ళు కూడా అంగీకరించి రాజు దగ్గరకు వచ్చారు. అతని ప్రవర్తన చూసి ఎంత కోపం వచ్చినా అదంతా దిగమింగుకొని ఋషులు సున్నితంగా మాట్లాడుతూ, నాయనా, దయచేసి మేము చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నీ జీవితం, ఐశ్వర్యం, కీర్తి అన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.
ధర్మబద్ధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే నీ గొప్పతనం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న అధర్మ మార్గం నీకు నీ రాజ్యానికి మంచిది కాదు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం ఒక రాజుగా నీ బాధ్యత. వాళ్లను ఇలా హింసించకూడదు. పరమాత్మని ధర్మాన్ని పూజించని రాజులు నరకానికి వెళ్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు యాగాలు చెయ్యాలి, కానీ నువ్వు చాలా తప్పుగా ప్రవర్తించావు. కాబట్టి మా మాట విని మంచిగా మారు. ఇంకా ఆలస్యమేమీ అవ్వలేదు. మా సలహాలు స్వీకరించి అష్టైశ్వర్యాలతో చక్కగా రాజ్యాన్ని పరిపాలించు. ఈ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి అందరితోనూ మంచిగా నడుచుకో అని చెప్పారు. వాళ్ళు అన్ని చెప్పినా కూడా వేన చెవికి ఒక్క మాట కూడా ఎక్కలేదు. పైగా నేను కాదు, మీరే అధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు. నన్ను కాకుండా ఎవరో దేవుణ్ణి పూజిస్తున్నారు. దేవతలందరూ ఒక రాజు శరీరంలోనే నివాసం ఉంటారు. అలాంటి రాజునైన నన్ను మీరు పూజించడం లేదు. నేను మీ ప్రభువును. నాలోనే ఆ నారాయణుడున్నాడు. కాబట్టి నన్నే మీరందరూ గౌరవించాలి. అయినా నేను కాదు, ఈ నిజాన్ని తెలుసుకోని వాళ్లే నరకానికి వెళ్తారు. మీరంతా భర్తల దగ్గర నిజాయితీగా ఉండని ఆడవాళ్ల తీరులో ప్రవర్తిస్తున్నారు. అయినా మీరు చెప్తున్న యజ్ఞపురుషుడు ఎవరు? ఇక నుంచి మీరు నన్ను తప్ప ఎవ్వరినీ పూజించడానికి వీల్లేదు. యాగాలు, హోమాలు అన్నీ నా కోసమే చెయ్యాలి. నన్నే గౌరవించాలి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఋషుల జ్ఞానాన్ని అవమానించాడు. ఆ ఋషులందరూ ఆశ్చర్యపోయి అతని వైపు చూసి ఒక నిమిషం ఆలోచించారు. వేన పరిపాలించడం వల్ల ఒక రాక్షస రాజ్యాన్ని ప్రజలు తట్టుకోలేరని భావించారు. ఆ ఋషులకు చాలా కోపం వచ్చింది. ఇలాంటి వ్యక్తికి బ్రతికే అర్హత లేదు. తనను తాను యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా పోల్చుకొని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. అతని బారి నుంచి రాజ్యాన్ని కాపాడాలంటే వేనను నాశనం చెయ్యడమే మంచిది అనే ఆలోచనతో మృత్యుదేవతను ఆహ్వానించి అతన్ని చంపేశారు. ఇది జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఋషులు తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. వేన చనిపోయి కొంతకాలం గడిచింది. రాజు లేకపోవడంతో అదే మంచి అవకాశం అనుకొని దొంగలు చెలరేగిపోయారు. ఒకసారి ఋషులంతా సరస్వతీ నదీ తీరాన కూర్చునుండగా దూరం నుంచి దుమ్ము తీవ్రంగా లేవడం చూశారు. అది నగరాన్ని దోచుకుని తిరిగి వెళ్తున్న దొంగల గుంపు వల్ల రేగిన దుమ్మని వాళ్లకు తెలిసింది. అలా రాజు లేకపోవడం మంచిది కాదని వాళ్ళు గుర్తించారు. ఒకప్పుడు వాళ్ల వల్లే రాజు చనిపోయాడు కాబట్టి తమ బాధ్యతగా ఆ దుస్థితి నుంచి రాజ్య ప్రజలను కాపాడాలనుకున్నారు. అప్పుడే వేన తల్లి సునీత కొడుకుపై ఉన్న పిచ్చి ప్రేమతో అతని శవాన్ని దహనం చెయ్యకుండా కొన్ని మూలికలు, మంత్రశక్తులను ఉపయోగించి దాచిపెట్టిందన్న విషయం ఋషులు తెలుసుకున్నారు. తన దగ్గరకు వెళ్లి వేన మృతదేహాన్ని ఇవ్వమని అడిగారు. ఇక వేన తొడ మీద మదనం అంటే కవ్వం చిలికినట్టు చిలికితే అక్కడి నుంచి నల్లని రంగులో ఒక కురూపి బయటకు వచ్చాడు. అతను వేనలో ఉన్న చెడుకి ప్రతీక. ఈ దుష్టాత్మ బయటకు వెళ్లిపోయిన తరువాత అదే శరీరం నుంచి నిషాద అనే వ్యక్తిని బయటకు తీశారు. తరువాతి కాలంలో ఇతని వారసులను నిషాదులని పిలిచారు. ఇది పూర్తవ్వడంతో ఋషులు వేనకున్న 2 చేతులను కూడా మధించారు. వాటి నుంచి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు జన్మించారు. వీళ్ళు నారాయణ, లక్ష్మీదేవుల అవతారాలు. ఋషులు వాళ్లను కీర్తిస్తూ మగపిల్లవాడు పృథు, ఆడపిల్ల ఆర్చిసు అని పిలువబడతారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలవుతారు. పృథు పరిపాలన మహోన్నతమైన కీర్తి ప్రతిష్టలను సాధిస్తుంది అని చెప్పారు. ఇలా ఒకే చోట పుట్టిన నారాయణుడు, లక్ష్మీదేవి భార్యాభర్తలు ఎలా అవుతారు? ఒకవేళ అలా అవ్వాలంటే ఇద్దరు వేరువేరు ప్రదేశాల్లో పుట్టాలి కదా అనే డౌట్ ఉంటే ఒకసారి భాగవతం ఎపిసోడ్ 15 చూడండి. అందులో ఈ పాయింట్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పృథు పుట్టినప్పుడు అద్భుతమైన స్వర్గరాగాలు వినిపించాయి. సిద్ధులు భూమిపై పూల వర్షం కురిపించారు. అతన్ని చూడటానికి దేవర్షులు, బ్రహ్మాది దేవతలు దిగివచ్చారు. బ్రహ్మ ఆ బాలుడి కుడి చేతిని చూసి ఈ శిశువు చేతిలో చక్రం, అరికాలిపై కమలం ఈ 2 గుర్తులతో పుట్టాడు. ప్రపంచాన్ని కాపాడటానికి స్వయంగా నారాయణుడే ఇలా అవతరించాడు అని అన్నాడు. కొన్ని ఏళ్లు గడిచి తగిన వయసు వచ్చిన తరువాత ఋతు రాజయ్యాడు. అందరూ ఈ కొత్త రాజు కోసం బహుమతులు తీసుకువెళ్లారు. ఆకాశం, భూమి, మనుషులతో పాటు రూపాలు ధరించిన నదులు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, ఆవులు, పక్షులు, జింకలు ఇలా సకల జీవరాశులు బహుమతులు తీసుకువెళ్లాయి. పవిత్రమైన నదుల నుంచి సేకరించిన నీళ్లతో అభిషేకం జరిగిన తరువాత రాజు సింహాసనంపై కూర్చుంటే వెలిగిపోయాడు. అతని పక్కనే ఆర్చిస్సు కూడా కూర్చుంది.
దేవతలు తమకు ఎంతో ఇష్టమైన వస్తువులను కానుకలుగా తీసుకువెళ్లారు. ఉత్తర దిక్పాలకుడు గంధర్వరాజు అయిన కుబేరుడు అందమైన సింహాసనం, వరుణదేవుడు తెల్లని చందమామ లాంటి గొడుగు, వాయుదేవుడు చమర పుష్పాలు, ధర్మదేవుడు పూలమాలలు, ఇంద్రుడు కిరీటం, యముడు సంయమనం అనే రాజదండాన్ని కానుకలుగా ఇచ్చారు. బ్రహ్మ వేదాల చేత రక్షింపబడే కవచ కుండలాలిస్తే సరస్వతీదేవి ముత్యాల దండ ఇచ్చింది. నారాయణుడు ఒక చక్రంతో పాటు తన భార్య లక్ష్మీదేవికి ప్రతిరూపమైన సంపదనిచ్చాడు. రుద్రుడు ఖడ్గమిస్తే పార్వతీదేవి కవచమిచ్చింది. చంద్రుడు అమృతం లాంటి తెల్లని రంగులో ఉన్న గుర్రాలను, త్వష్టరుడు గొడ్డలిని, ఒక అందమైన రథాన్ని బహుమతిగా ఇచ్చాడు. అగ్నిదేవుడు ధనస్సుని ఇస్తే సూర్యుడు తన కిరణాల్లా ప్రకాశించే బాణాలనిచ్చాడు. తను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లడానికి భూమి చెప్పులను బహుమతిగా ఇచ్చింది. రోజు అక్కడి అడవుల్లో పూసే పువ్వులను స్వర్గం బహుమతిగా పంపించింది. ఇక మిగతా దేవతలు నాట్యం, సంగీతం, మధుర వాయిద్యాలతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు అదృశ్యం అవ్వగలిగే శక్తులను కానుకలుగా ఇచ్చారు. ఋషులు తమ ఆశీర్వాదాలను బహుమతులుగా ఇచ్చారు. సముద్రం తనలో ఉన్న శంఖాలను ఇవ్వగా, నదులు తను ఎప్పుడు కావాలన్నా నడవటానికి ఏకంగా దారినే ఇచ్చేశాయి. వందీలు, సుతలు, మాగధీలు అనబడేవారు అతన్ని కీర్తించడం మొదలుపెట్టారు. అప్పుడు పృథు ఎంతో మధురమైన స్వరంతో, మీ పొగడ్తలతో దయచేసి నన్ను ముంచెత్తకండి. నాకు రాజ్య పరిపాలనలో అనుభవం లేదు. మీరిప్పుడు పొగిడేంతలా నేనింకా నా సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అయినా నన్ను కాదు, పరమాత్మను కీర్తించండి. నేనొక మంచి రాజుగా నన్ను నేను రుజువు చేసుకున్న తరువాతే మీకు తోచినంత పొగడండి. నాకంటే గొప్పవాళ్లు, మీరు కీర్తించాల్సిన వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యున్నారు. వాళ్లను వదిలేసి మీరు నన్ను స్తుతించడం మంచిది కాదు. ఒక మనిషి ఎంత గొప్పవాడైనా సరే తన ముందు తన పొగడ్తలను ప్రోత్సహించకూడదు. దయచేసి ఇలా చెయ్యడం ఆపండి. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అన్నాడు. ఆ యువకుడికి పట్టాభిషేకం చేసిన తరువాత ఋషులు అతన్ని పృథు అని పిలిచారు. భాగవతం వివరణ ప్రకారం పృథు అంటే ప్రపంచాన్ని రక్షించేవాడు. పాలకులు అంటే రూలర్స్ చెడ్డవాళ్లైతే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు అక్కడున్న ప్రకృతి కూడా ఎంతో బాధింపబడుతుంది. ఇవాల్టి రోజుల్లో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా చెప్పాలంటే ధ్వంసమయ్యే ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఈ పాయింట్ కి ఎగ్జాంపుల్ అవుతాయి. శ్రీమద్ భాగవతంలో వేణ అనే పాలకుడు ప్రజలను అలాంటి పరిస్థితిని అనుభవించేలా చేశాడు. మరి అతని స్థానంలో ఒక సరైన పాలకుడు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, తన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తాడో పృథు అనే వ్యక్తి జీవితానికి సంబంధించిన ఒక కథ వివరిస్తుంది. అయితే అప్పటి నుంచి పాలకుడు అనే పదం వాడుతున్నాను కానీ రాజు అనే పదం ఉపయోగించలేదు. అదెందుకో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఓపిక వహించండి. పృథు పాలకుడైన తరువాత దేవతలందరూ అతన్ని ప్రపంచాన్ని రక్షించేవాడని పిలవసాగారు. మాటకి కట్టుబడి పరిపాలన చెయ్యాలనుకున్న పృథుకి ఒక పరీక్ష ఎదురయ్యింది. అతని ప్రజలందరూ సరైన తిండి లేక బలహీనులై దీన స్థితికి చేరుకున్నారు. ప్రభు, దయచేసి మాకు ఆహారం అందేలా చెయ్యండి. నిప్పంటుకొని చెట్లు తగలబడుతున్నట్టుగా ఈ ఆకలి బాధతో మేము కాలిపోతున్నాం. ఆకలితో ఏ పని చెయ్యలేకపోతున్నాం. మాకు ఆహారం కావాలి. మునుపటి పాలకుడిని ఋషులు అంతం చేశారని, అతని బారి నుంచి మమ్మల్ని రక్షించడానికి మీరు పుట్టారని విన్నాం. మమ్మల్ని ఈ ఆకలి బాధ నుంచి విముక్తి చెయ్యండి అని ప్రాధేయపడ్డారు. పృథు కాసేపు ఆలోచించిన తరువాత వాళ్ల కష్టానికి కారణం అతనికి అర్థమయ్యింది. పోషకాలను ఇచ్చే విత్తనాలను భూమి తనలో కలుపుకొని మళ్లీ పైకి ఇవ్వకుండా ఎదగనివ్వడం లేదని కనిపెట్టాడు. దానికి చాలా కోపం వచ్చి భూమిని శిక్షించాలనుకున్నాడు. తన దివ్య ధనస్సును పట్టుకొని బాణాన్ని నేల మీదకు సంధించాడు. భూదేవి భయపడిపోయి వెంటనే ఒక ఆవు రూపంలోకి మారి పారిపోయింది. తన తోకను పైకి లేపి గజగజ వణుకుతూ తన కాళ్లతో పరుగు తీసింది. పృథు కోపంతో కళ్ళెర్రజేసి ఆ గోవు ఎక్కడికి వెళ్తే దాని వెనకాలే వెళ్ళాడు. ఆ గోవు కొండలు, వాగులు, లోయలు, దట్టమైన అడవుల్లోకి అతని నుంచి తప్పించుకోవడానికి పారిపోయింది. అయినా పృథు ఆమెను వెంబడించడం మానుకోలేదు. పరిగెడుతూ భూదేవి వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి పృథు విల్లు పట్టుకుని ఆమె వెనకాలే పరుగులు తీస్తూ కనిపించాడు. కాపాడమని ఎవరిని అడగాలో ఆవిడకు అర్థం కాలేదు. ఇక ఏం చెయ్యలేక అతని కాళ్లపై పడి, మీరు ధర్మానికి కట్టుబడిన వారు. ఒక ఆడదాన్ని ఇలా ఏడిపించకూడదు. తప్పు చేసినా సరే ఒక స్త్రీని చంపకూడదు అనే విషయం మీకు తెలుసు. నేను మీకు ఎలాంటి హాని తలపెట్టకపోయినా మీరు నన్ను గాయపరచాలని, అంతం చెయ్యాలని చూస్తున్నారు. ఇలాంటి పని చేస్తూ మీ రాజ్యాన్ని ఎలా ధర్మబద్ధంగా పరిపాలిస్తారు అని అడిగింది.
అప్పుడు పృథు, భూమాత, మీరు తప్పు చేశారు, అందుకే మిమ్మల్ని దండించడానికి ప్రయత్నించాను. మనుషులు చేసే యాగాల్లో మీ భాగంగా హవీసులు మీకు అందుతున్నాయి, కానీ మీరు మాత్రం వాళ్లకు తిరిగి ఆహారాన్ని ఇవ్వడం లేదు. మీ పని మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదు, కాబట్టి నేను మీకు శిక్ష విధించాలి. గోవు రూపంలో ఉంటూ రోజు గడ్డిని మేస్తున్నారు, కానీ మాకు పాలివ్వడం లేదు. నా ఆజ్ఞలను అతిక్రమించి స్వార్థంగా ప్రవర్తించారు. ఒకానొకప్పుడు బ్రహ్మ మీకిచ్చిన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూలికలను మీ దగ్గరే దాచుకున్నారు. నా ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్లను ఆ పరిస్థితి నుంచి బయటపడేయాలి. ఇతరుల మంచి గురించి ఆలోచించని వాళ్ళు, ఆడైనా మగైనా సరే, వాళ్లను ఒక పాలకుడిగా చంపే అధికారం నాకుంది. అది పాపంగా పరిగణించబడదు. నాకు ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలుసు. మీరేమీ నాకు వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చంపడానికి నేను ఏమాత్రం సంకోచించను. మీ మాంసాన్ని నా ప్రజలకు ఆహారంగా పెడతాను. నా యోగ శక్తులతో రాజ్యాన్ని కాపాడుకోగలను అని చెప్పాడు. కోపంతో పైకెత్తిన కనుబొమ్మలు, ఉరుములాంటి గంభీరమైన గొంతు, తన వైపే గురిపెట్టిన బాణం, అవన్నీ చూసి భూదేవి వణికిపోయింది. మీరు దేవతలకే దేవుడని నాకు తెలుసు. జీవమున్న ప్రాణులకు లేని ప్రాణులకు నేను నిలయంగా ఉండాలని మీరు నన్ను సృష్టించారు. సకల ప్రాణులకు నన్ను తల్లిగా నియమించారు. అలాంటి మీరే నన్ను చంపేస్తానంటే ఇక నాకు రక్షణ కల్పించేదెవరు? పూర్వం సాగరం అడుగున సమాధి అయి ఉన్నప్పుడు మీరే నన్ను పైకి లేపి ఆ సముద్రాల మీద స్థానమిచ్చారు. నన్ను నా పిల్లలను కాపాడటానికి వరాహ అవతారంలో వచ్చారు. ఇప్పుడు చేతిలో బాణం పట్టుకుని నాకు దైవంగా గురువుగా వ్యవహరించిన మీరే నన్ను చంపడానికి వస్తున్నారు. పరమాత్మ చేసే పనులు నాలాంటి మూర్ఖులకు అర్థం కావు. దయచేసి నా మీద కనికరం చూపించండి. తేనెటీగలు పువ్వుల నుంచి ఒక్కొక్క చుక్క తేనె సేకరించి వాటిని సొంతంగా మార్చుకుంటాయి. దానికోసం ఆ తేనెటీగలు చాలా కష్టపడతాయి. అదేవిధంగా రకరకాల మనుషుల నుంచి, ప్రదేశాల నుంచి ఒక మనిషి జ్ఞానాన్ని పోగు చేసుకొని తన సొంత జ్ఞానంగా మార్చుకుంటాడు. నేను కూడా నా వల్ల అయినంత మేలు చెయ్యాలంటే చాలా శ్రమ పడాలి. ఉత్తమ లోకాలను పొందడం కోసం, మానవుల శ్రేయస్సు కోసం ఋషులు, మునులు అనేక యాగాలు జరిపిస్తారు. పూర్వకాలం నుండి వస్తున్న ఈ సూత్రాన్ని పాటించడం వల్ల ఎవరైనా సరే మంచి ఫలితాలను పొందుతారు. అలా కాలం గడిచే కొద్దీ వేన లాంటి పాపాత్ములు పరిపాలించడం మొదలుపెట్టారు. వాళ్ల వల్ల నా మీద తీవ్రమైన ప్రభావం పడింది. దొంగలు, క్రూర పాలకులు నా మీద దౌర్జన్యం చేస్తుంటే కాపాడటానికి ఎవ్వరూ లేకుండా పోయారు. అలాంటి అర్హత లేని దుర్మార్గుల కోసం బ్రహ్మ నాకు బహుమతులుగా ఇచ్చిన అమూల్యమైన మూలికలను ఉపయోగించడం నాకు నచ్చలేదు. నీచమైన ప్రజలకు వాటిని పొందే అధికారం లేదు కాబట్టి విత్తనాలను మింగేసి నాలోనే ఐక్యం చేసుకున్నాను. మీరు చెప్పింది నిజమే, నేను వాటిని దాచుకున్నాను. అవింక నా మీద ఎదగవు. మళ్ళీ నేను సారవంతంగా పని చెయ్యాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. సరైన మార్గంలో సమర్థవంతంగా ఆలోచిస్తే నేను మళ్ళీ మునుపటిలా మారిపోతాను. నాకొక దూడనిస్తే పాలు బాగా ఉత్పత్తి చేయగలుగుతాను. నా పాలు పితకడానికి ఒక మనిషిని, ఆ పాలు పట్టడానికి ఒక గిన్నెను సిద్ధం చేసుకోండి. నేలను ఎటువంటి అవకతవకలు లేకుండా చదునుగా చెయ్యండి. అప్పుడే స్వర్గం నుంచి కురిసే వర్షం పక్కకు వెళ్లకుండా ఉంటుంది అని గోమాత రూపంలో ఉన్న భూదేవి చెప్పింది. ఇక్కడ చదును అంటే ఫ్లాట్గా చేయడం. భూదేవి అలా చెప్తుంటే పృథు చక్రవర్తి వింటూ నిలబడిపోయాడు. అతని చేతిలో ఉన్న బాణం, భుజంపై ఉన్న విల్లు రెండూ కిందకు జారిపడ్డాయి. భూమాత మాటలకు ఆలోచనలో పడ్డాడు. దేవి, మీరు చెప్పింది నిజమే. మిమ్మల్ని సారవంతంగా మార్చడం నా బాధ్యతే. భూమిలో విత్తనాలు వేసి నాగలితో దున్ని మొక్కలు ఎదిగేలా చెయ్యడం మనుషుల పని. ఇక ఆకాశం నుంచి వర్షాలు పడితే మనుషుల ప్రయత్నం ఫలించి మీ అనుగ్రహం కలుగుతుంది. మీ గొప్పతనాన్ని మానవులు మర్చిపోయారు. భూదేవికి కూడా సహనం అంటూ ఉంటుంది. పాపాత్ములు హద్దులు దాటి తప్పులు చేసినప్పుడు అది నశిస్తుంది. భూమాత, మీరు బాధపడకండి, నేనంతా సరిచేస్తాను అని హామీ ఇచ్చాడు. గోమాత సంతోషంగా పాలివ్వాలంటే అది దూడ ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. కాబట్టి పాలు పితికే వ్యక్తి ముందుగా దూడను పాలు తాగనిచ్చి తరువాత తాను ఆ పొదుగు నుంచి తనకు అవసరమైన పాలు పిండుకుంటాడు. ఇక్కడ దూడ అంటే ఆ గోమాతకు అన్నిటికంటే ఇష్టమైన జీవి. అలా సరైన దూడ ఉండాలి. పాలు పితికే వ్యక్తి సమర్థుడయ్యుండి పితికిన పాలు పట్టడానికి తగిన గిన్నె కావాలి. చాలాసేపు ఆలోచించిన తరువాత పృథు చక్రవర్తి వచ్చి స్వయంభూ మనువుని దూడగా మార్చి పాలు పితకడానికి తానే స్వయంగా సిద్ధమయ్యాడు. తాను ప్రజలకు కావాల్సినంత మూలికలు, విత్తనాలు పాల రూపంలో బయటకు తీశాడు. వాటిని సమతుల్యం చేసిన భూమిపై చల్లితే పంటలు పండాయి. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడుతూ వాళ్లకు కావాల్సినవేవైనా ఉంటే సరైన దూడను, పాలు పితకడానికి ఒక వ్యక్తిని, వాటిని సేకరించడానికి ఒక గిన్నెను సంపాదించుకోమని అందరికీ చెప్పాడు.
వివేకవంతుల నుంచి జ్ఞానాన్ని తీసుకున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని వేదాలను తీశారు. వాటికి వాక్కు, శ్రవణం, మనస్సు ఈ మూడిటి శక్తితో తయారైన గిన్నెను ఉపయోగించారు. వేదజ్ఞానం దక్కాలంటే నోటితో నేర్చుకోవడాన్ని వాక్కు, చెవులతో వినడాన్ని శ్రవణం, మనసులో మననం చేసుకోవడం ఈ మూడు ఉండాలనేది మెటఫరికల్ గా ఈ భాగంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవతలు ఇంద్రుణ్ణి తమ దూడగా ఎంచుకున్నారు. సోమరసం అంటే అమృతం పితకడానికి మానసిక ధైర్యం అనే వీర్యం, ఇంద్రియ నిగ్రహ శక్తి అనే తీవ్రత, శారీరక బలం అనబడే 4 అంశాలు కలిగిన బంగారు గిన్నెను ఉపయోగించారు. దైత్య దానవులు ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి సుర, ఆసవ అనే 2 రకాల మద్యాన్ని ఇనుప గిన్నెలో పితికారు. గంధర్వులు అప్సరసలతో కలిసి విశ్వవసువుని దూడగా చేసుకుని అందమైన పదాలతో వినసొంపుగా ఉన్న మధురమైన సంగీతాన్ని కమలాలతో చెయ్యబడిన గిన్నెలో పట్టుకున్నారు. ఆర్యమానుడు పితృదేవతల కోసం దూడగా మారాడు. వాళ్ళు మేనులకు ఆహారమైన గవ్యని పొందారు. సిద్ధులు కపిల మునిని దూడగా చేసుకుని సిద్ధిని పితికారు. అనిమలు విద్యాధరులు వీళ్ళైతే ఆకాశంలో విహరించే శక్తిని పొందారు. కింపురుషులైతే మాయాదేవి సాయంతో మాయను పితికారు. యక్ష, రాక్షస, భూత, పిశాచ వీళ్లకు రుద్రుడు దూడగా మారాడు. కపాలాన్ని గిన్నెగా పట్టుకొని మద్యంతో కలిసిన రక్తాన్ని సాధించారు. సరీసృపాలు అంటే రెప్టైల్స్ తక్షకుడి సాయంతో విషాన్ని పాములు నివసించే గుహను గిన్నెగా చేసుకొని పితికారు. ఇక ఆవులు ఎద్దుని దూడగా మార్చుకుని కావలసినంత గడ్డిని పొందాయి. వృక్షాలెంచుకున్న దూడ రావి చెట్టు. దాని ద్వారా వాళ్ళు పొందిన పాలు జీవాన్నిచ్చే ద్రవ్యం. దీన్నే శాప్ అంటారు. ఇది జిగురుగా ఉంటుంది. హిమవంతుడు దూడగా ఉంటే పర్వతాలు శంఖాలతో పాటు ఇతర విలువైన వస్తువులను పొందాయి. ఇలా అందరూ వారి వారి ప్రత్యేక దూడల సాయంతో భూదేవి నుంచి కావాల్సినవన్నీ తీసుకున్నారు. భూదేవి ఔన్నత్యానికి, ఉదార స్వభావానికి ఋతువు ప్రసన్నుడై ఆమెను తన ప్రియమైన కూతురుగా స్వీకరించాడు. ఇక అప్పట్నుంచి భూమికి పృథ్వీ అన్న పేరొచ్చింది. ఇక పృథు చక్రవర్తి తన బాణాలను ఉపయోగించి పర్వత శిఖరాలను అణిచి లోయలను పూడ్చి భూమిని చదునుగా అంటే ఫ్లాటన్ చేశాడు. మొత్తానికి ప్రజల హృదయాలను గెలుచుకున్న మొదటి రాజుగా మారాడు. భాగవతంలో ఇదే కథలో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పృథుకాలం నుంచే రాజ్యాలను పరిపాలించే ప్రభువులకు రాజా అన్న పేరొచ్చింది. రంజయతి ఇతి రాజా అంటే ప్రజలను రంజింపచేసేవాడు రాజు అనే మాట వచ్చింది. ఇక్కడ రంజ్ అంటే మనోహరమైన అని అర్థం. ప్రజలకు ఏ కష్టం రాకుండా ఆనందంగా చూసుకునే వాణ్ణి రాజు అంటారు. అలా పృథుని ఆది రాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఇతనికి ముందు ప్రజలను పాలించిన వాళ్ళు కేవలం ప్రభువులు, పాలకులు మాత్రమే అయ్యారు, కానీ రాజులు కాలేదు. సో ఈ విధంగా ఈ కథ పూర్తవుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్ లో చెప్తాను. ఇప్పుడు మనం గమనించదగిన విషయాలు. 1. ఒక పాలకుడిగా ఉన్న పృథు తన ప్రజల కోసం ఆఖరికి భూదేవిని కూడా ఎదురించే స్థాయికి వెళ్ళాడు. దీని అర్థం నాయకుడంటే తన ప్రజల కోసం ఏది చెయ్యడానికైనా సిద్ధపడాలి. కానీ ఇక్కడే ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే సన్నటి గీత ఉంటుంది. అదే 2వ పాయింట్. భూదేవిని ఎదిరించాడు, కానీ ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆఖరికి బతికుండాలన్నా సరే భూదేవి ప్రమేయం అవసరం. కాబట్టి పృథు ఆవిడ ఇచ్చిన సలహాతో గోవు పాలు పితికేవాడిగా ప్రజలకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. అది మాత్రమే కాకుండా వివిధ లోకాల వారికి అవసరమైనవన్నీ తీసుకునే అవకాశాన్నిచ్చాడు. 3. భూదేవిపై కోపగించుకున్నా కూడా సందర్భాన్ని అర్థం చేసుకుని ఆవిడ పట్ల కరుణ చూపించాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నకు ఈ కథలో ఈ ఘట్టం ఒక సమాధానం. విషయాల పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. దానికి తగిన ఓపిక ఉండాలి. అంతేకాని భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ని ఎలా పడితే అలా ప్రదర్శించకూడదు. ఇక్కడ పృథు కథలో 4వ విషయం ప్రజలు, ప్రకృతి రెండిటి మధ్య సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఏర్పడేలా చేశాడు. మనం ఏ పని చేసినా మనిషిగా స్వార్థం అనే లక్షణం ఎక్కడో ఒక చోట మొలకెత్తుతుంది. ఒక హద్దు దాటితే అది ప్రకృతిని నాశనం చేస్తుంది. సో ఈ విషయంతో పాటు ప్రకృతి లేకపోతే మన ఉనికి ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఏ నిర్ణయమైనా తీసుకొని వ్యవహరించాలి. ఇక 5వ పాయింట్. ఈ రోజుల్లో యజ్ఞాలంటే కేవలం ఒక వైదిక ఆచార వ్యవహారంలా చూస్తున్నారు. కానీ కంటెంట్ లోతుల్లోకి వెళ్తే యజ్ఞం ద్వారా దేవతలు, మానవులు ఇద్దరి మధ్య ఒక దివ్యమైన సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ దేవతలంటే ఇంద్ర, అగ్ని, వాయు, సూర్య, చంద్ర ఇలాంటి 33 దేవతలు. శ్రీ మహావిష్ణువు, శివ, శక్తి వీళ్ళ ఇతర అవతారాలు అన్నీ భగవత్ స్వరూపాలు. సో వ్యత్యాసం ఉంటుంది. అదేంటో ఆదిత్యులపై చేసే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఖరిగా 6వ పాయింట్.
పృథు ధర్మబద్ధంగా నడుచుకోవడం వల్ల తాను ఇతరులకు ఆదర్శమయ్యాడు. పాలకుడిగా కాకుండా ఆది రాజుగా రాజు అని పిలువబడ్డాడు. సరస్వతీ నదీ తీరాన ఒక ప్రదేశంలో ఆ నది ఒక ప్రత్యేకమైన వంపు తిరుగుతుంది. అక్కడే నది తన దిశను మార్చుకొని తూర్పు వైపుగా ప్రవహిస్తుంది. ఇక్కడే దృషద్వతి అనే మరో దివ్యమైన నది సరస్వతితో కలిసి ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు కలిసి కొంత నేలను జతపరుస్తాయి. దేవతలు ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి బ్రహ్మవర్త అని పిలవడం మొదలుపెట్టారు. అదే పవిత్ర స్థలంలో పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం విన్న వాళ్ళంతా అతని కోసం బహుమతులు తీసుకువెళ్లారు. దివ్యమైన హవీసులు, పాలు, వెన్నె ఇలాంటి పవిత్రమైన వస్తువులన్నిటినీ భూదేవి గోమాతగా మారి యజ్ఞశాలలో సమకూర్చింది. నదులు ద్రాక్ష, చెరుకు రసాలను యజ్ఞశాలకు చేరవేశాయి. చెట్లు తేనె నిండిన పళ్లనిచ్చాయి. సముద్రాలు విలువైన రాళ్లను, కొండలు 4 రకాల ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లాయి. అతిథులందరూ చేతుల్లో కానుకలు పట్టుకొని రాజు దగ్గరకు వెళ్లారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దిక్పాలకులు, స్వర్గంలో ఉండే గొప్ప ఋషులు, గంధర్వులు, అప్సరసలు అందరూ అక్కడ సమావేశమయ్యారు. 99 యాగాలు పూర్తయ్యాయి. ఇంద్రుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి అసలు పేరు శతక్రతు. తాను ఆ ఇంద్ర పదవిని పొందడానికి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ తర్వాత తన పదవి, స్థాయి ఎక్కడ తనను విడిచిపెట్టేస్తుందేమోనని అతనికి భయం మొదలయ్యింది. ఆఖరికి పృథు సాధించిన ఘనతను చూసి తనలో ఒక అసూయ పుట్టింది. ఒక సాధారణ మనిషి అయిన పృథు తనకంటే గొప్పవాడన్న నిజాన్ని భరించలేకపోయాడు. 100వ యాగం పూర్తవ్వకుండా ఆటంకం కలిగించాలనుకున్నాడు. ఒక పాషండిలా అంటే వేదాలను అనుసరించని ఒక విచిత్రమైన సన్యాసి మారువేషం ధరించి అక్కడికి వెళ్లి అశ్వమేధానికి ఉపయోగించే గుర్రాన్ని దొంగలించాడు. ఆ యాగాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ అతని వేషధారణ ఒక పవిత్రమైన సాధువులానే కనిపించింది. పృథు కొడుకు మాత్రం ఆ పాషండిని వెంబడించి గుర్రాన్ని తీసుకురావాలని సిద్ధపడ్డాడు. అత్రిముని మాత్రం అశ్వంపై ఉన్నది ఇంద్రుడేనని పృథు కుమారుడికి చెప్పాడు. ఇక ఆ రాకుమారుడు దొంగను వెతుకుతూ దగ్గరకు వెళ్తే కాషాయ వస్త్రాలు, జటాజూటం ధరించి ఒళ్లంతా బూడిద రాసుకుని ఉన్న ఒక సాధువు కనిపించాడు. పొరపాటున ఒక సన్యాసిని వెంబడించానేమోనని భావించి తన బాణాలతో గాయపరచకుండా వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఒక సన్యాసిపై దాడి చెయ్యడం అంటే అది బ్రహ్మహత్యా పాపంగా పరిగణించబడుతుంది. అందుకే పృథు కుమారుడు వెనక్కి వెళ్లిపోయాడు. అప్పుడు అత్రిముని, నాయనా, మీ గుర్రాన్ని ఎత్తుకుపోయిన వ్యక్తి ఇంద్రుడు. ఇలాంటి వాడికి ఒక దేవతగా ఉండే అర్హత లేదు. ఇతన్ని చంపడమే సరైన శిక్ష. నువ్వింకేం ఆలోచించకు అని చెప్పాడు. అతని మాటలు విన్న యువరాజు వెనక్కి తిరిగి చూస్తే ఇంద్రుడు గుర్రాన్ని అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. రాకుమారుడు ఆ అశ్వాన్ని తీసుకుని సంతోషంగా యజ్ఞశాలకు వెళ్ళాడు. ఇది చూసి అందరూ రాకుమారుణ్ణి మెచ్చుకున్నారు. విజయవంతంగా గుర్రాన్ని తీసుకొచ్చినందుకు అతనికి విజితాశ్వుడు అనే పేరు దక్కింది. కొంతకాలానికి పృథు మరోసారి ఆ 100వ యాగాన్ని తలపెడితే ఇంద్రుడు మళ్లీ పన్నాగం పన్ని యజ్ఞశాల అంతా చీకటి కమ్ముకునేలా చేశాడు. ఆ చీకట్లో గుర్రాన్ని దానికి కట్టి ఉన్న బంగారపు సంకెళ్లతో సహా తీసుకువెళ్లిపోయాడు. అత్రిముని అతన్ని అందరికీ చూపించాడు. ఈసారి ఇంద్రుడు మరో విచిత్రమైన వేషధారణ అంటే చేతిలో ఎముక, పుర్రె పట్టుకుని వెళ్తున్నాడు. యువరాజు మళ్లీ అతన్ని చూసి మోసపోయాడు. అత్రిముని మాత్రం ఏమాత్రం సందేహించకుండా వచ్చింది ఆ ఇంద్రుడే అని దృఢంగా పలికి బాణం సంధించమన్నాడు. అప్పుడు విజితాశ్వుడు కోపంతో బాణాలను వేగంగా ఇంద్రుడి మీదకు వదిలాడు. కాని ఈలోపే ఇంద్రుడు ఆ గుర్రాన్ని, తన వేషాన్ని అక్కడే వదిలేసి అదృశ్యమైపోయాడు. మొత్తానికి రెండోసారి కూడా రాకుమారుడు అశ్వాన్ని తిరిగి తీసుకొచ్చాడు. కాకపోతే ఇంద్రుడు వదిలేసిన పాషండ రూపంతో సమస్య వచ్చి పడింది. దాని నుంచి అనేక సంఖ్యల్లో పాషండులు పుట్టడం మొదలుపెట్టారు. అంటే పైకి చూడటానికి మాత్రం వేదాభ్యాసం చేసేవారిలా ఉండినా నిజానికి వేదానికి విరుద్ధమైన పనులు చేసేవారు. మృదువైన మాటలుంటాయి, కానీ వాటి వెనుకున్న ఉద్దేశాలు మాత్రం కపటత్వం కూడుకొని ఉంటాయి. ఇక వేదానికి విరుద్ధమంటే ధర్మనాశనం. అందరూ గతి తప్పి లోకమే అల్లకల్లోలమైపోతుంది. ఈ విషయం తెలిసిన పృథు మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. తన విల్లు, బాణాలు తీసుకున్నాడు. అది చూసిన ఋషులు, ఓ రాజా, మీరు యజ్ఞంలో కూర్చున్నారు. యజ్ఞం చేస్తున్న వారు ఎవ్వరినీ చంపకూడదు.
ఈ సమయంలో ఆచారాలను అధిగమించి మీరు ఏ పని చెయ్యకూడదు. మా మంత్రశక్తి ఉపయోగించి ఆ ఇంద్రుణ్ణి మేమే ఇక్కడికి రప్పించి అగ్నికి ఆహుతి ఇస్తాం అని చెప్పి పృథు మహారాజుని బాణం సంధించకుండా ఆపారు. ఇక రాజు అంగీకారం ఉండటంతో ఋషులు మంత్రోచ్చారణ మొదలు పెడితే బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ఇంద్రుణ్ణి చంపకూడదు. యజ్ఞ అని పిలువబడే ఇంద్రుడు ఆ విష్ణువుని అవతారం. అలాగే మీరు నైవేద్యాలు సమర్పించే వారంతా ఇంద్రుడి రూపాలు అని అన్నాడు. విష్ణువు మొదటి మన్వంతరంలో యజ్ఞేశ్వరుడిగా పుట్టి ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. ప్రతి మన్వంతరానికి ఇంద్రుడితో పాటు ఇతర దేవతల స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మారుతూనే ఉంటారు. అయితే మొత్తం 33 దేవతల్లో కూడా త్రిగుణాలు ఉంటాయి, కానీ వారిలో సత్వగుణం అధికంగా ఉంటుంది. మిగతా రజో తమో గుణాలు కాస్త తక్కువగా ఉంటాయి. ఈ కాస్త రజో తమో గుణ ప్రభావం వల్ల ఇంద్ర పదవిలో ఉన్న వ్యక్తికి దాని పట్ల కాంక్ష పెరుగుతుంది. అందుకే యజ్ఞ విష్ణువుని అవతారం అయినప్పటికీ ఇంద్ర పదవిలో ఉండటం వల్ల అతను అసూయాభావాన్ని వ్యక్తపరిచాడు. దీనికి మరొక కారణం కూడా ఉందని శ్రీ మహావిష్ణువు తర్వాతి ఘట్టంలో పృథు మహారాజుకి వివరిస్తాడు. సో జాగ్రత్తగా గమనించుకోండి. అండ్ ఇదే భాగవతం సిరీస్ లో 15వ ఎపిసోడ్ చూస్తే యజ్ఞ ఇంద్ర పదవిలోకి వచ్చిన ఘట్టంపై మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ యజ్ఞ తండ్రి ఎవరో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇక బ్రహ్మ అక్కడున్న ఋషులతో ఇంద్రుణ్ణి అంతం చేయడం అంటే అది ధర్మాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇంద్రుడు ఎన్నిసార్లు అడ్డంకులు సృష్టించినా కూడా 99 యాగాలు పూర్తి చేసిన పృథు మహారాజు గొప్పతనం ఏమాత్రం తగ్గదు అని చెప్పి మళ్ళీ పృథువుతో మోక్షానికి మార్గం మీకు తెలుసు కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసిన యాగాలు సరిపోతాయి. ఈ ఆఖరి యాగం పూర్తి కానప్పటికీ మీకు దాని ఫలితం ఉంటుంది. ఈ ఇంద్రుడు నువ్వు ఇద్దరూ విష్ణువుని అవతారాలే, అంటే మీ అస్తిత్వం ఒక్కటే అనే విషయాన్ని నువ్వు గుర్తించి ఇంద్రుడిపై ఉన్న కోపాన్ని తుడిచేయి. యజ్ఞం మధ్యలో ఆగిపోయినందుకు బాధపడకు. విధి అంటే ఫేట్ అడ్డగించిన పని సాధించడానికి ప్రయత్నించే వ్యక్తి కోపానికి, భ్రాంతికి అంటే డిల్యూషన్ కి గురవుతాడు. దేవతలకు మొండి పట్టుదల ఎక్కువ. ఈ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తూనే ఉంటారు. ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగలించడానికి ఎత్తిన రూపాల వల్ల పాషండులు ఎక్కువై ధర్మ విరుద్ధమైన పనులు చేయడంతో అధర్మం పెరిగిపోతుంది. గతంలో నీ తండ్రి వేన కారణంగా అధర్మం పెరిగి ప్రజలు అవస్థలు పడితే నువ్వు గోమాత రూపంలో ఉన్న భూదేవి ఇచ్చిన పాలతో ధర్మాన్ని నిలబెట్టావు. అంతటి గొప్పవాడైన నువ్వు ఇంద్రుణ్ణి చంపడం సరికాదు, కాబట్టి అతనితో సంధి కుదుర్చుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. బ్రహ్మ మాటలను గౌరవించిన పృథు మహారాజు 100వ అశ్వమేధ యాగాన్ని ఆపేసి ఇంద్రుడితో సంధికి సిద్ధమయ్యాడు. దీనికి యాగంలో హాజరైన పితృదేవతలు, దేవతలు, ఋషులు అందరూ సంతృప్తి చెందారు. ఇక అప్పటి వరకు పృథు మహారాజు చేసిన 99 అశ్వమేధ యాగాలకు ఆ శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడవ్వడంతో ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పృథుకి ఆ క్షణం ఎంతో అవసరమైన మాటలు చెప్తూ ఇలా అన్నాడు. పృథు, ఎంతో అద్భుతంగా 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేశావు. ఇప్పుడు ఇది కూడా పూర్తయితే 100 యాగాలు పూర్తవుతాయి. యాగాల సంఖ్య పెరుగుతుంది, అన్ని యాగాలు చేశావన్న పేరు దక్కుతుంది. కానీ వీటి నుంచి పొందే ఫలితమేంటో ఒక్కసారైనా ఆలోచించావా? నీ యాగానికి అడ్డుపడ్డాడు కాబట్టి ఇంద్రుడిపై కోపంతో బాణాలు సంధించడానికి సిద్ధపడ్డావు. నీ యాగాన్ని అడ్డుకుంటున్నాడని, నాది అనే విషయానికి అడ్డుపడుతున్న వ్యక్తులపై కోపం తెచ్చుకున్నా, అంతం చెయ్యాలన్న ఆలోచన ఉన్నా అది నువ్వు చేసే పని మీద నీకున్న మక్కువను బయటపెడుతుంది. అంటే నీకింకా ఈ భౌతిక ప్రపంచంపై, భౌతిక విషయాలపై, వాటిని అనుభవిస్తున్న ఈ భౌతిక దేహంపై ఇంకా మక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు చేసిన పనిలో పైకి అసూయాభావం కనిపించవచ్చు. దానికి కారణం నువ్వు చూస్తున్న లౌకిక దృష్టికోణం. దాన్ని దాటి ఒక్కసారి చూడు. నువ్వు గుర్తించని విషయం, నీకు మేలు జరిగే విషయం ఒకటి ఉందని తెలుసుకుంటావు. నువ్వు ఈ దేహంపై, నీ కర్మలపై పెంచుకున్న అనుబంధాన్ని అంటే అటాచ్మెంట్ ని తొలగించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఇంద్రుడు నిన్ను మేల్కొల్పడానికి చేసిన ప్రయత్నంలో పాషండులు పుట్టి అధర్మ స్థాపన చేస్తున్నారు. కాబట్టి నీ బాణాలకు గురి ఇంద్రుడు కాదు, ఆ పాషండులవ్వాలి. దానికోసం నువ్వు ఇంద్రుడితో సంధి కుదుర్చుకొని స్నేహం చెయ్యాలి అని పృథు మహారాజు తన కర్మలపై పెంచుకున్న మక్కువ కారణంగా అతను గమనించలేని విషయాన్ని విడమర్చి చెప్పాడు. ఇంద్రుడు చేసిన పని తప్పే కదా, అలాంటి వ్యక్తిని ఎదురించి చంపడంలో తప్పేముంది? ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు శాంతంగా ఉండటం ఎంతవరకు రైట్ అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి.
పురాణ కథలంటే కామిక్ బుక్స్ లా సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ మధ్య జరిగే ఫ్యాంటసీ బ్యాటిల్స్ కావు. మనిషి జీవన విధానంతో పాటు ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. సో ఇక్కడున్న కాంటెక్స్ట్ లో చూస్తే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎన్ని పనులు చేసినా అవన్నీ మన అవగాహన స్థాయిని, విషయాల పట్ల ఉండాల్సిన స్పష్టతను పెంచుతాయి. అలా కాకుండా తన గొప్పతనం కోసం చేసి తమో రజో గుణాలను వదలకుండా సత్వగుణాలకు దూరమై ప్రవర్తిస్తే చేసిన ఆధ్యాత్మిక కార్యాలకు ఉపయోగం ఉండదు. పృథు గోమాతగా వచ్చిన భూదేవి పొదుగు నుంచి పాలు పితికి అందరి ఆకలి తీర్చిన ధర్మాత్ముడు. అంతటి వ్యక్తికి తన భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ పై అదుపు లేకపోతే, వాటిని సరైన చోట సరైన తీరులో ప్రదర్శించకపోతే తాను చేసిన పనులన్నీ వృధా అవుతాయి. దానితో పాటు అతన్ని చూసి ప్రజలు కూడా అదే విధంగా నడుచుకుంటారు. నిలబెట్టిన ధర్మమంతా తిరిగి నశిస్తుంది. అందుకే మొదట బ్రహ్మ, తర్వాత విష్ణువు ఇంతటి గొప్పవాళ్లు దిగి వచ్చి తనను తాను జయించినంత వరకు మనిషి ఎన్ని విజయాలు సొంతం చేసుకున్నా అవేవి పనికిరావు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా విషయం అర్థమైన తరువాత పృథు ఒక్కసారిగా విష్ణుమూర్తి పాదాలకు నమస్కరించి, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏ విధంగా పూజించను అని అన్నాడు. నువ్వు చేసిన పనితో ఎంతో గొప్ప స్థాయిని పొందావు. నువ్వు చేసిన పనులు సామాన్యమైనవి కావు. భూదేవి గోమాత రూపంలో ఉంటే పొదుగు నుంచి పాలు పితికి ప్రజల ఆకలి తీర్చావు. నీకు నేను ఏ వరం ఇవ్వను అని అడిగాడు. ఇటువంటి భాగ్యం ఎంతో తక్కువ మందికి దక్కుతుంది. వారిలో చాలా మంది మోక్షాన్ని కోరుకుంటారు, కానీ నాకది వద్దు. మీ లీలలు, కథలు, గాథలు ఇవన్నీ వింటూ మీ నామస్మరణలో కాలం గడిపితే వచ్చే పరమానందం చాలు. ఋషుల మాటల్లో మీ గురించి వింటే ఆధ్యాత్మికతకు దూరమైన వారంతా తిరిగి దారిలోకి వస్తారు. ఈ ఒక్క వరం చాలు. ఎందుకంటే భక్తిలోనే మోక్షం దక్కినంత ఆనందం ఉంటుంది. ప్రభు, ఒక్కసారి ఊహించండి, అదృష్టవశాత్తు గొప్ప సన్యాసుల సావాసంలో మీ సద్గుణాల గురించి ఎవరైనా విన్నట్టయితే పూర్తిగా సద్గుణాలు లేని వాళ్ళు తప్ప అటువంటి వైభవాన్ని ఎవరైనా ఎలా మర్చిపోగలరు? మీకు ఎంతో దగ్గరగా ఉండి మీ గురించి అన్నీ తెలిసిన లక్ష్మీదేవి సైతం మీ కథల్లో ఉన్న సద్గుణాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఆరాటపడుతుంది. నేను కూడా ఆ తల్లితో సమానంగా నన్ను మీకు పూర్తిగా అంకితం చెయ్యాలనుకుంటున్నాను. దీనివల్ల లక్ష్మీదేవికి నా మీద అసూయాభావం కలుగుతుందేమో ప్రభు. కానీ మీ భక్తుల మనసు మీకు తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయినా మీలో మీరే అమితానందాన్ని పొందేవారు. ఈ లౌకిక అనుబంధాలైన వాటికి మూలమైన లక్ష్మీదేవి అయినా మీరు పొందే పరమానందంతో పోల్చితే అంతా దిగదుడిపే కదా. కాబట్టి మీ భార్య అయిన లక్ష్మీదేవి మీకు చేసుకునే సేవ కంటే మరింత అత్యద్భుతంగా సేవించే అవకాశాన్ని కల్పించండి. లక్ష్మీదేవికి కోపం వచ్చినా పర్వాలేదు, ఎంతైనా తల్లి కాబట్టి నన్ను క్షమిస్తుంది అని చెప్పి తన మనసులోనే షోడశోపచార పూజలు చేసి తరించిపోయాడు. దానికి నారాయణుడు ఎంతగానో పులకరించిపోతూ, పృథు, నా పట్ల నీ భక్తి ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుంది. ఎంతో కష్టతరమైన నా మాయను అధిగమించగలిగే అంకిత భావమున్న మనసుని కలిగుండటం నీ అదృష్టం. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా పాటించు. వాటిని అనుసరించేవారు ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఆనందాన్ని పొందుతారు అని అంటూ వరం ఇవ్వకముందు ఆత్మజ్ఞానం గురించి చెప్పిన విషయాన్ని ఉద్దేశించాడు. ఆ తరువాత విష్ణువు పృథుని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు, అనేక ఇతర జీవులకు వీడుకోలు చెప్పే ముందు పృథు బహుమతులు ఇవ్వడంతో పాటు వాళ్లకు గౌరవ మర్యాదలన్నీ చేశాడు. ఇక అక్కడితో విష్ణువు వైకుంఠానికి, ఇతరులు వారి వారి ప్రదేశాలకు చేరుకున్నారు. పృథు ఎంతో అద్భుతంగా అలంకరింపబడిన తన రాజ్యానికి చేరుకుంటే అందరూ గౌరవ మర్యాదలతో సత్కరించి ఆహ్వానం పలికారు. తన రాజభవనంలో అందరూ ఉన్న సభకు చేరుకుని ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక విధంగా పృథు మహారాజు చెప్పే మాటలు ఉన్నత పదవిలోకి వెళ్లే ముందు చేసే ప్రమాణ స్వీకారంలా ధర్మశాస్త్రంలో ఉండే విషయాలకు సమానంగా ఉంటాయి. వీటి వల్ల ఆ యుగంలో ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండేదో మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే పురాణాలు, ధర్మశాస్త్రాలు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి కాబట్టి వాటిని సింపుల్ వర్షన్ లో చెప్తున్నాను. సో పృథు మహారాజు అందరికీ నమస్కరించాడు. మొదటి కాన్సెప్ట్ ధర్మం. ఒక మంచి జీవితానికి ఇది మార్గదర్శకం లాంటిది. కానీ ధర్మం అంటే కేవలం నియమాలను అనుసరించడం మాత్రమే కాదు, నైతికంగా ఏది సరైన పని అని వివరిస్తుంది. పృథు ఆలోచన ప్రకారం ధర్మం లేనిదే రాజ్యపాలనకు సంబంధించిన నిర్ణయాలు, ప్రజల శ్రేయస్సు కోసం చేయాల్సిన పనులు ఏవీ కూడా సాధ్యపడవు. ఈ ధర్మంతో రాజ్యంలో సంతోషాన్ని, ప్రశాంతతను సాధించడం సాధ్యమవుతుంది. అలాగే ధర్మాన్ని కేవలం తాను మాత్రమే కాకుండా తన ప్రజలు కూడా అనుసరించాలి.
రెండో కాన్సెప్ట్ కర్మ అంటే చర్య. అది చేసే పని కావచ్చు, మనసులో వచ్చే ఆలోచన కావచ్చు, వీటికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి. అది మంచిదా చెడ్డదా అనే విషయం చేసే కర్మపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పృథు ప్రతి కర్మలో మంచితనంతో పాటు న్యాయం కూడా ఉండాలని తన ప్రజలకు చెప్పాడు. దీనివల్ల వచ్చే ప్రతిఫలం తనతో పాటు ప్రజలు కూడా అనుభూతి చెందాలని ఆశపడ్డాడు. మూడవ కాన్సెప్ట్ విష్ణుమూర్తిపై ఉండాల్సిన భక్తి. పృథు మహారాజుకి విష్ణువుపై ఉన్న భక్తి తన రాజ్యపాలనపై ఎంతో బలమైన ప్రభావం చూపించింది. పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి విష్ణుమూర్తిని మూలంగా భావించి ఆయనకున్న లక్షణాలను రాజ్యపాలనలో ఉపయోగించాలనుకున్నాడు. ఎగ్జాంపుల్కి ధర్మాన్ని అనుసరించే వాళ్లను కాపాడి అధర్మపరులను శిక్షించడం. ఇలా విష్ణువు గొప్పతనాన్ని కేవలం తాను మాత్రమే కాకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎప్పుడూ మనసులో విష్ణువుని ధ్యానిస్తే రాజ్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని భావించాడు. దానితో పాటు సమాజంలో ధర్మం నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక నాలుగవ కాన్సెప్ట్ సేవ, ఆరాధన. ధర్మాన్ని బోధించే బ్రాహ్మణులకు సాయపడటం, పూజా విధానాల్లో పాల్గొనడం మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి పనులు మనిషికి తన ఆత్మకు పట్టే అజ్ఞానం అనే మలినాన్ని తుడిచేయడానికి ఉపయోగపడతాయని పృథు మహారాజు అన్నాడు. ఇది మనశ్శాంతిని, విషయ స్పష్టతను సాధించి సంతోషంగా జీవించడానికి సాయం చేస్తుంది. ఐదవ కాన్సెప్ట్ మోక్షం అంటే పుట్టుక చావు అనే సర్కిల్లో చిక్కుకున్న ఆత్మ పొందే విముక్తి. జీవితంలో చేసే పనుల్లో ధర్మం, మనసులో భక్తి ఈ రెండు ఉన్నట్టయితే మోక్షం లభిస్తుందని పృథు మహారాజు తన ప్రజలకు చెప్పాడు. ఇక్కడ మోక్షం అంటే కట్టుదిట్టమైన నియమాలు పాటించడం కాదు, జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాయ అనే కష్టాల వల నుంచి బయటపడటం. ఇది ప్రజలు గుర్తించి తగిన విధంగా నడుచుకోవాలన్నాడు. ఆరవ కాన్సెప్ట్ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. పృథు చెప్పిన విషయాల ప్రకారం ఒకరి వ్యక్తిగత ప్రవర్తనతో మొదలుపెట్టి రాజ్యాన్ని పరిపాలించే విధానం వరకు జీవితంలోని ప్రతి అంశం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు అహాన్ని దూరం చేసుకోవడం, రజో తమో గుణాలకు దూరమై సత్వగుణాన్ని మెరుగుపరచుకోవడం అనే అంశాలు రాజ్య పాలనలో ఉపయోగించి సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఉన్న సమాజాన్ని సృష్టించాలని పృథు లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనితో మనిషి వ్యక్తిగత ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, సమాజం బాగుపడటం ఇలా అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి అన్నీ ముఖ్యమే అని పృథు మహారాజు తన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తంగా నాయకత్వం అంటే అవసరమైన వనరులు అంటే రిసోర్సెస్ అన్ని ఏర్పరిచి ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకుని ఒక క్రూరమైన పాలకుడిగా వ్యవహరించడం కాదని, సమాజానికి స్ఫూర్తినిచ్చి మంచి విలువలు, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలను పెంపొందించేట్టు చేయడం, అందరి మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పరచడం ఇవన్నీ కూడా అందులో భాగమని తన పాలనతో చెప్పే ప్రయత్నం చేశాడు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని చివరి వరకు చూసి మాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. కంటెంట్ పై మీకున్న ఒపీనియన్ ఏంటో మాకు అర్థమవుతుంది. ఇక వచ్చే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. నేను మీ లైఫ్ ఫర్ అహ్మద్, తిరిగి కలుస్తూనే ఉందాం.